నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మామూలుగా కార్తీక మాసం అంటేనే శివునికి సంబంధించిన మాసం. శివునికి కేశవులకి ఇద్దరికి సంబంధించిన మాసం. కానీ ఎక్కువగా అంటే వారిని ఆరాధించేవారు ఉంటారు, వీరిని ఆరాధించేవారు ఉంటారు. శివుడికి సంబంధించి అనగానే మనకు గుర్తొచ్చేది మహాశివరాత్రి గుర్తొస్తుంది. కానీ ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అనేది ఒకటి వస్తుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రిని మనందరం కూడా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, శివుడి అనుగ్రహం ఏ రకంగా పొందవచ్చు? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇక్కడ మాస శివరాత్రి అనేటటువంటిది, అందులో ఎస్పెషల్లీ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకుంటాం. ఎందుకు అనంటే మనకు కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానంగా ఉండేటటువంటి శివరాత్రి ఈ మాస శివరాత్రి. చాలామంది కార్తీక మాసంలో దీక్షగా ఉండాలి, లేదు అనంటే కనుక ఉపవాస దీక్ష వహించాలి, లేదు కార్తీక మాసం వచ్చింది దీపదానం చేయాలి, లేదా దీపాలు వెలిగించాలి, ఇలా చాలామంది అనుకుంటారు. అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అవన్నీ విధానాలు చేయలేరు. నెలంతా కూడా విధానాలు చేయలేనటువంటి వారు ఈ మాస శివరాత్రి రోజున గనక దీపదానం చేసిన, అలాగే దీపాలు వెలిగించిన, అలాగే ఆ రోజున చేసేటటువంటి కైంకర్యాలు అంటే శివుడికి అభిషేకం చేసినా, అర్చన చేసినా, శివారాధనలో పాల్గొన్న వాళ్లకు ఈ కార్తీక మాసం మొత్తం పుణ్యఫలితం ఈ మాస శివరాత్రి రోజున తాను తన ఖాతాలో జమ వేసుకునేటటువంటి గొప్పనైనటువంటి అదృష్ట యోగం మాస శివరాత్రికి ఏర్పడుతుంది. త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి, స్వాతి నక్షత్రం వెళ్ళిపోయి విశాఖ నక్షత్రంలోకి సంధికాలంలో అడుగుపెట్టేటటువంటి సమయం. అంటే ఉదయకాలం వెళ్ళిపోయి చతుర్దశి, స్వాతి వెళ్ళిపోయి విశాఖ నక్షత్రం, ఇవి రెండూ కూడా ఏకకాలంలో అంటే ఒకే రోజు ఒక తిథి వెళ్ళిపోతుంది, ఒక నక్షత్రం వెళ్ళిపోయి ఆ తర్వాత చతుర్దశి అమావాస్య చతుర్దశిలా వస్తుంది. అలాగే త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి, స్వాతి నక్షత్రం వెళ్ళిపోయి విశాఖ నక్షత్రం. ఇవి రావడం అనేటటువంటి చాలా అరుదు. అంటే దాదాపుగా నాకు తెలిసి 300 ఏళ్ల క్రితమో 400 ఏళ్ల క్రితమో ఇలాంటి ఒక అదృష్టమైనటువంటి యోగం వచ్చింది. మళ్ళీ ఆ యోగము ఈ యొక్క కార్తీక మాసంలో సంవత్సరంలో మనము ఎప్పుడైతే అంటే చాలా మట్టుకు దీపం వెలిగించాలి, కార్తీక స్నానం చేయాలి, దానాలు ఇవ్వాలి, ఇవే తెలుసు. కానీ కార్తీక మాసంలో ప్రతి ఒక్క జీవుడు చేయవలసినటువంటి పుణ్యమైనటువంటి పని ఏంటో తెలుసా? శివపార్వతుల కళ్యాణం చేయడము. శివపార్వతుల యొక్క కళ్యాణంలో పాల్గొన్న, ఆ కళ్యాణం చూసిన దాని యొక్క వైశిష్టం చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు ఏంటంటే స్ఫటికలింగము. ప్రతి ఒక్కరి ఇంట్లో స్ఫటికలింగం అనేటటువంటి తప్పనిసరిగా ఉండాలి. అది కూడా పూజనీయమైనటువంటిది, ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి శివలింగమే ఉండాలి. ఎందుకంటే ఒక శివలింగంలో శక్తి లేకపోతే అది కేవలం ఒక వస్తువులా మిగిలిపోతుంది తప్ప మనం ఎన్నిసార్లు అభిషేకం చేసినా దాంట్లో నుంచి శక్తి ఉత్పన్నం కాదు. ఎందుకంటే దేవతా వస్తువులకు, దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ ఉండాలి. ఎలాగైతే మనకి ఈ దేహం ఉంది, ఈ దేహంలో శక్తి లేకపోతే ఇది చలనం లేనటువంటి ఒక వస్తువుగా, ఒక మూలన ఉండేటటువంటి దేహంగా మారిపోతుంది తప్ప శక్తి లేకపోతే ఈ దేహం కూడా పనిచేయదు. అలాగే ప్రతి ఒక్క దైవిక పరమైనటువంటి ఇప్పుడు శివలింగం ఉంది. శివలింగం యొక్క గొప్పతనం ఏంటంటే అందులో శక్తిని నింపి నువ్వు నిరంతరము గనక దానిని ఆరాధన చేసినట్టయితే దాంట్లో నుంచి ఒక కాస్మిక్ ఎనర్జీ ఉత్పన్నమై నీ కుటుంబాన్ని, నిన్ను ఎప్పుడు కూడా సంరక్షణగా చూస్తూ ఉంటుంది. పూర్వకాలంలో దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. పూర్వకాలంలో ఒక తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేటటువంటి వాడట. ఆ రాజు ప్రతి నిత్యము కూడా ఎక్కడో దూరాన ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తుండేటటువంటి వాడు. ప్రతిసారి వెళ్తూ అలా కొన్ని సంవత్సరాలు చేశాడు. అబ్బా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇక నాతో కావట్లేదు, ఆ శివుణ్ణి ఎలాగైనా నేను ఆరాధించకుండా ఉండలేను అని చెప్పేసి అతను ఏం చేశాడు అంటే అక్కడ ఉన్నటువంటి పూజారిని అడిగి, స్వామి నేను ఇంత దూరం రాలేకపోతున్నాను, మరి నాకు ఏదైనా ఒక పరిష్కార మార్గం, లేదంటే నాకు ఏదైనా శివుణ్ణి ఆరాధించేటటువంటి ఒక మార్గం చెప్పమని చెప్తే ఆయన అన్నాడట, శివుడు సర్వాంతర్యామి, అన్ని జీవులలో శివుడు ఉంటాడు. అయితే నువ్వు రాలేకపోతున్నావు, నీ శరీరం సహకరించట్లేదు కాబట్టి నువ్వు నీ ఇంట్లో ఒక స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠ చేసుకో, దానికి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేసుకొని నువ్వు అక్కడ అభిషేకం చేస్తే ఆ గంగాజలం వచ్చి ఇక్కడ ఈ శివుడి మీద పడుతుంది అని చెప్పేసి అన్నాడట. అదేంటి, నేను ఎక్కడో అభిషేకం చేస్తే నేను అభిషేకం చేసినటువంటి నీళ్ళు ఇక్కడ పడతాయంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఈ శివుణ్ణి ఆరాధన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు మీద నీళ్ళు పోసినా ఆ నీళ్ళు
వచ్చి ఈ శివుడి మీద పడతాయి. ఎక్కడైతే మనం మనస్ఫూర్తిగా భగవంతుని పాదాల దగ్గర పుష్పాలు వేస్తే అది కైలాసనాథుడైనటువంటి శివుడి పాదాల చెంతగా ఎలా చేరుతాయో, నువ్వు ఎక్కడైనా ఒక శివుడి మీద నీళ్ళు పోస్తే అవి ఇక్కడికి చేరుకుంటాయి. కాబట్టి భక్తి ప్రధానము, నీ యొక్క తపన ప్రధానము. కాబట్టి నువ్వు భక్తి నమ్మకం విశ్వాసంతో చేస్తే శివుడు ఎక్కడైనా కూడా నేను అనుగ్రహిస్తాడని చెప్పేసి అన్నట. అంటే ఇక్కడ శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగానికి గనక మనము అభిషేకాది క్రతువులు చేస్తేనట అక్కడ ఆ శివుడి యొక్క పాదాల దగ్గర చెందుతాయంట. అందుకే శివలింగం అనేటువంటిది ప్రాణ ప్రతిష్ఠ చేసే ఇంట్లో పెట్టుకోవాలి తప్ప ఏదో నేను షాప్లో కొన్నానండి, లేదా నేను ఈ పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు ఇక్కడ శివలింగం నాకు బాగా అనిపించిందండి అని చెప్పేసి కొని ఇంట్లో పెట్టుకొని నిరంతరం పూజ చేస్తే దానివల్ల ప్రయోజనం అనేటటువంటిది ఉండదు. ఏ వస్తువుకైనా ప్రాణము జీవము చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే మన శరీరానికి ప్రాణము జీవం ఎంత ఇంపార్టెంటో ఒక భగవంతుడి యొక్క విగ్రహానికి కూడా జీవం అంతే ఇంపార్టెంట్. జీవం ఉంటేనే దాంట్లో శక్తి అనేటటువంటిది ఉత్పన్నమై మనకు ఆ శక్తి అనే నలుమూలలా వ్యాప్తించి మనల్ని ఉద్ధరింపజేసేలా చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అంటే మనం ఒక శివలింగం కొనుకొచ్చుకున్న తర్వాత పురోహితులను పిలిచి మంత్రం రూపంలో దానికి ప్రాణం 100%. అవునమ్మా, 100% అలా చేయాలి. లేదు మనకు అంత స్తోమత లేదు, మేము ఇప్పుడు ఒక ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి అలా స్తోమత లేనటువంటి సమయంలో మనకు శివాలయాలు ఉంటాయి. అక్కడ నిరంతరము అభిషేకం చేసేటటువంటి శివాలయంలో అక్కడ శివుడి దగ్గర అది పెట్టేసి వాళ్ళు అభిషేకం చేస్తున్నటువంటి ధార దాని మీద పడ్డా దాంట్లో శక్తి ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే మనము 3 రోజులు ప్రతిష్ఠ చేసినటువంటి ఒక ఆలయంలో దాని నుంచి వెలువడేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నీళ్లు మనం ఆ లింగం మీద పడ్డా అది శక్తి ఉత్పన్నమవుతుంది. అందుకే మనము శివాలయాల్లో కానీ ఏదైనా దేవాలయం తీర్థం అనేటట్టు తీర్థం అంటే అర్థం ఏంటి? భగవంతునికి అభిషేకించినటువంటి జలమే తీర్థరూపకంగా తీసుకుంటాం. అంటే అది ఎంత పరమ పవిత్రమైనదో ఆ జలం ఆ లింగం మీద పడ్డా అది శక్తివంతంగా మారిపోతుంది. కాబట్టి ఆ స్తోమత లేనటువంటి వారు ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు ఇంట్లో శివలింగమే పెట్టకూడదు అని చెప్తుంటారు కదా గురుగారు. శివలింగం లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానము. ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం తప్పకుండా ఉండాలి. శివుడేం రాక్షసుడేం కాదు కదా, శివలింగం ఉండకూడదని ఏ శాస్త్రంలో చెప్పలేదు కదా. ఇలా ప్రాణ ప్రతిష్ఠ చేసి అన్ని చేసిన తర్వాత ప్రతిరోజు అభిషేకం చేయకపోతే అది లేదు, అలా ఎప్పటికీ ఉండదమ్మా. శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పారు తప్ప శివుని ప్రతిరోజు అభిషేకం చేయాలి, అభిషేకం చేయకపోతే కోపగించుకుంటాడు, మాకు నష్టాన్ని కలిగి, అవి ఏమీ ఉండవు. శివుడు భక్తవశంకుడు. శివ అన్న వెంటనే చాలు మనస్ఫూర్తిలో అనుకున్నవన్నీ ఇచ్చేస్తాడు. అందుకే అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి, భక్తవశంకరుడు, భోలాశంకరుడు, కరుణామయుడు, ఇలా ఎన్నో రకాల పేర్లు. రాక్షసులకు సైతం వరాలు ఇచ్చేటటువంటి వాడు శివుడే ఉన్నాడు, ఇంకెవరు కూడా లేరు. అలాంటి శివుడిని మనం ఇంట్లో పెట్టుకోకూడదంటే అది మూఢనమ్మకం అవుతుంది. శివుడు అందరూ పెట్టుకోవచ్చు, దానికి అభిషేకం చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్, ప్రతి ఒక్కరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ శివుడికి అవన్నీ ఏం లేదు. ఎందుకంటే శివునికి అలంకారాలు అవసరం లేదు, అంగులు ఆర్భాటాలు అవసరం లేదు, నగలు మాణిక్యాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నువ్వు మనస్ఫూర్తిగా శివుడు ప్రతి ఇంట్లో దీపం అయితే ఎలాగో వెలిగిస్తాం, నువ్వు కనీసం దీపం వెలిగించి శివుడు ముందర పెట్టినా కూడా శివుడు పరమానంద పెడితే ఉప్పొంగిపోతాడట. కాబట్టి మనం దీపం పెట్టడం, ఇప్పుడు భగవంతుడు అన్నప్పుడు కొన్ని కర్మలు చేయాలి. అది దీపం వెలిగించడము, అగరబత్తుల ధూపం చూయించడము, కాస్త చక్కెర బెల్లమో ఏదో ఒకటి, పల్లీలో ఏదో ఒకటి నైవేద్యం పెట్టడం, ఇవి ప్రధానం. పెడతారు, చక్కెర పల్లీలు పెడతారు కదా, శివుడికి చాలా ఇష్టం అవి. పుట్నాలు బెల్లం పెడతారు, బెల్లము పల్లీలు కూడా పెడతారు. మనం పల్లి పట్టి అని తింటుంటాం కదా, అది కూడా శివుడికి చాలా ఇష్టము. నార్త్ ఇండియన్ సైడ్ అయితే భంగుతో అభిషేకం చేస్తారు తెలుసా. భంగు అంటే అదొక మత్తు పదార్థము. అది హోలీ అప్పుడు చాలా మంది తీసుకుంటారట. అది ఆ మత్తు పదార్థాలతో కూడా శివుడికి నానా రకాల అభిషేకాలు చేస్తాం. మనం ఇక్కడంటే పాలు, పెరుగు, తేనె ఇవన్నీ చేస్తాం కదా. నార్త్ ఇండియాలో భంగుతో అభిషేకం చేస్తారు, కొంతమంది కళ్ళుతో అభిషేకం చేస్తారు, మరి కొంతమంది శివుడికి ఎన్నో రకాలైన మత్తు పదార్థాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. ప్రాంతాచారం, అక్కడక్కడ ప్రాంతాచారాలమ్మ. కొంతమంది శివుడి దగ్గర చీపిరిని పెట్టి కూడా పూజిస్తూ ఉంటారు. మనం ఇల్లు ఉడిచేటటువంటి చీపిరితో కూడా పూజ చేస్తుంటారు తెలుసా మీకు. ఇవి అన్ని నార్త్ ఇండియన్ సైడ్స్ ఉంటాయి. అలాగే కొన్ని ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయంటే మీకు పంజాబ్, బీహారు, ఒరిస్సా ఇలాంటి ప్రదేశాలు మీకు చాలా కనిపిస్తాయి. చీపురు కూడా పెడుతూ ఉంటారు చాలా మంది. అక్కడ ఆచారం వాళ్ళకు. ఇప్పుడు మనకు కామాఖ్య ఆలయం ఉంది, అక్కడ ఆచారాలు మనకు వింతగా కనిపిస్తాయి వాళ్ళు. అలాగే మన దగ్గరికి వస్తే మనం చాలా నిష్టగా పూజిస్తున్నాం, అక్కడికి వెళ్తే అవే వాళ్ళకు నిష్ట, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవి నిష్ట. కాబట్టి అవి ప్రాంతీయ. అందుకే
మనం భగవత్ ఆరాధన అనేటటువంటిది ప్రాంతీయాన్ని, ఆచారాన్ని, వ్యవహారాలను అన్నీ పట్టుకొని మారుతూ ఉంటాయి. మనం చేసినట్టు వేరే దగ్గర చేయరు, వాళ్ళు చేసినట్టు మనం చేయలేము. కొంతమంది శివుడి దగ్గర ఎన్నో రకాలైనటువంటి కొన్ని ద్రవ్యాలు పెడతావి, మనం చెప్పలేము. కాకపోతే అలా ద్రవ్యాలు పెట్టి కూడా శివుని అర్చిస్తూ ఉంటారు. అందుకే శివుడు నా దగ్గర ఏం పెట్టావు, చీపురు పెట్టావా, చెప్పులు పెట్టావా, ఏం పెట్టావు, అవన్నీ ఏమీ చూడడు. నువ్వు నన్ను భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో నన్ను పూజించావా లేదా. శివుడికి ఆడవారు అభిషేకం చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఆడవారు అభిషేకం చేయకూడదని ఎక్కడా లేదు. పెళ్ళైనటువంటి వాళ్ళు దంపతయుక్తంగా చేయాలి, పెళ్లి కానటువంటి వాళ్ళు సింగిల్గా చేస్తే తమ తల్లిదండ్రులతో చేస్తే బాగుంటుందని ధర్మశాస్త్రం. అయితే నిజానికి ఏంటి అంటే కనుక దంపతులు పెళ్ళైనటువంటి వారు తప్పకుండా దంపతయుక్తంగా అభిషేకం ఒక్కరు కూడా చేయకూడదు. ఎందుకు అంటే భర్త అనుకూలంగా లేడు, లేదు విదేశాల్లో ఉన్నాడు, లేదా ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు భర్త యొక్క ఏదైనా ఒక వస్త్రం పక్కన పెట్టుకొని చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి కూడా ఎలా చెప్పారు, అనుకూలంగా లేనప్పుడు, శక్తి లేనప్పుడు చేయమని చెప్పారు తప్ప భర్త ఇంట్లో కూర్చుండి నేను అదేందో ల్యాప్టాప్ చేసుకుంటూ ముందర పెట్టుకుంటూ నువ్వు అభిషేకానికి వెళ్ళిపో, నువ్వు గుడికి వెళ్ళిపో, అలా చేసినా ఎలాంటి పుణ్య ఫలితం ఉండదు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఆ విషయం కూడా ధర్మంలో ఎలా చెప్పారంటే, నీకు భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఒకసారి నీకు పెళ్ళయిందంటే నువ్వు అభిషేకం చేసినా, వ్రతం చేసినా, ఏం చేసినా దంపతయుక్తంగా చేయాలి తప్ప సింగిల్గా చేయకూడదు. అలా చేసినా పుణ్యం రాదు, పురుషార్థం రాదు, పైగా డబ్బులు ఖర్చు తప్ప ఎలాంటి ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి విధానాలు ఉన్నాయి. అందుకే మాస శివరాత్రి అనేటటువంటిది పరమశివుణ్ణి తమలో ఐక్యం చేసుకోవడానికి, పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఇది చాలా ఉపయోగపడేటటువంటి. కాబట్టి ఉపవాసాలు ఏమైనా ఉండాలి తప్పకుండా. మాస శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి. చంద్రోదయం అయిన తర్వాత ఉపవాసం వదలాలని శాస్త్రము. సూర్యోదయం మొదలుకొని చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి. చంద్రోదయం అయిన తర్వాత మనం ఉపవాస దీక్షను విరమించి స్వామివారికి నమస్కారం చేసుకుని ఉంటే గనక దాని యొక్క పుణ్య ఫలితం విశేషంగా కలుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో విశేషంగా శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజున కళ్యాణం జరుగుతుంది. చక్కగా స్వామివారి యొక్క స్ఫటిక లింగార్చన జరుగుతుంది. రుద్రాభిషేకం, రుద్ర హోమం కూడా జరిపిస్తున్నాము కాబట్టి వీలైతే పాల్గొనే ప్రయత్నం చేయండి. భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందండి. గురుగారు, ఇప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఒక శివలింగం పెట్టుకోవాలని చెప్పారు కదా, ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు అంటారా ఇంట్లో? అంటే బ్రాహ్మణులు అయితే మంత్ర రూపంలో అభిషేకం చేస్తూ మంత్రాలు చదువుతుంటారు కదా, మరి ఆ మంత్రాలన్నీ సామాన్యులకు రావు కాబట్టి ఓం నమ శివాయ అనుకుంటూ పంచామృతాలతో అభిషేకం చేయొచ్చా? బ్రహ్మాండ ఇక్కడ మంత్రము అన్నదానికి అర్థం ఏంటంటే బ్రాహ్మడు మంత్రానికి అధికారి కాబట్టి బ్రాహ్మడు అన్నప్పుడు విధిపూర్వకంగా చేసుకునేటటువంటి ఉంటాయి. బ్రాహ్మడికి కొన్ని విధులు ఉంటాయి, దాని పూర్వకంగా చేస్తారు. భగవంతుడికి మంత్రం అనేటటువంటిది బ్రాహ్మడికి వస్తుంది కాబట్టి చేసుకుంటారు. రానటువంటి వాళ్ళు అయ్యో మంత్రాలతో చేసుకోవాలేమో, లేదంటే ఇంకా వేరే విధానాల పద్ధతులు ఏమైనా ఉన్నాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. శివుడి మీద ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రం చెప్పినా చాలు, అది 10 వేదాలతో సమానమట. అలాగే లింగాష్టకం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ లింగాష్టకంతో అభిషేకం చేసినా కూడా 4 వేదాలతో అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. శివుడికి 108 నామాలు ఉన్నాయి. ఆ 108 నామాలతో అభిషేకం చేసిన 12 జ్యోతిర్లింగాల దగ్గర మొత్తం అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక్కడ మంత్రం ప్రధానం కాదు, మన మనస్సే ప్రధానము కనుక ఆ రకమైనటువంటి అభిషేకాలు ఎన్నో రకాలుగా ఉంటాయమ్మా. ఇక్కడ ఏ భగవంతుడికైనా, ఏ శివుడికైనా, విష్ణుమూర్తికైనా, అమ్మవారికైనా మనస్సే అన్నిటికంటే పెద్ద అయినటువంటి మంత్రము. కాబట్టి మనస్సుని జోడించి నువ్వు ఏది చదివితే అది మంత్రశబ్దం అయిపోతుంది. నువ్వు ఓం నమ శివాయ అంటావా, శివ అంటావా, ఏదంటావా, నువ్వు ఇష్టం వచ్చింది ఆ భగవంతుని యొక్క నామం చెప్పుకుంటూ నువ్వు అభిషేకం చెయ్యు, అది వేద మంత్రంగా మారి భగవంతుడి యొక్క పాదాల చెంత చేరుకుంటుందట. అంత వైశిష్టము ఈ మాస శివరాత్రి. గురుగారు, మాస శివరాత్రి అంటేనే చాలా ప్రత్యేకమైనది. కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాము. ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే శివుడికి చాలా ప్రీతికరమైనదిగా మనం చెప్పుకుంటాం. అయితే ఆ రోజు మనం ఆయనని ఏ రకంగా గనక ఆరాధిస్తే బాగుంటుంది? శివుడు అభిషేక ప్రియుడు అంటుంటాము. అయితే ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే బాగుంటుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా. ముఖ్యంగా ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అనేటువంటిది ఉంటుంది. అంటే మాఘమాసంలో ఉన్నటువంటి మాస శివరాత్రి మనకు మహాశివరాత్రి అయితే, అంతటి పర్వదినానికి సమానమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి. అంటే చతుర్దశి తిథి అనేటువంటిది సంధ్యాకాలానికి ఉండాలి. అది మాస శివరాత్రిగా చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాస శివరాత్రి
స్వాతి నక్షత్రం ఉంది, తదనంతరం విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రంలో మాస శివరాత్రి రావడం అనేటువంటిది చాలా పర్వదినం. త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం కలిసి ఉండడం ఇంకా విశిష్టతం. ఎందుకంటారా? వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క భూమిలో సమస్త ప్రాణికోటికి ఆధారభూతమైంది ఏంటమ్మా? వాయువు. కాబట్టి ఈ వాయువు జలచరాలకి, క్షీరదాలకి, మానవులకి, పశుపక్షాదులకి, జంతువులకి శ్వాస. ఈ శ్వాస అనగా మన శరీరంలో వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ఒక్కసారి వాయువు వెళ్ళిపోతే వాయువుని అంటిపెట్టుకొని మిగతా పంచభూతాల్లో మిగిలిన 4 భూతాలు అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి వాయువే ప్రధానం. అటువంటి వాయుదేవత అధిపతిగా ఉన్న నక్షత్రం స్వాతి నక్షత్రం. అందుకనే ఓం స్వాతి నక్షత్రానికి ఏ విధంగా ఉంటుంది? ఓం వాయుర్నక్షత్రమభ్యే చిత్రం అని ఉంటుంది. అంటే ఏంటి? ఆ నక్షత్రానికి అధిపతి వాయువు. కాబట్టి ఆ రోజున మనము ఈశ్వరుని గనక ఆరాధన చేసినట్లయితే, ఎందుకు త్రయోదశి తిథి కూడా ఉంది కాబట్టి ఉదయం కాలానికి త్రయోదశి తిథికి అధిపతి ఎవరు? రుద్రుడు. కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసం అంతా నెల రోజుల పాటు చేయలేకపోయాం, ముఖ్యంగా స్త్రీలకి కూడానమ్మా. ఎందుకనంటే సహజంగా వాళ్ళకి వచ్చేటువంటి ప్రకృతి ధర్మ నియమాల ప్రకారం 4 రోజులు వాళ్ళు పూజకి అర్హులు కారు. 5వ రోజు నుంచి పూజార్హత. అంటే ఈ నెల రోజులలో 4 రోజులు మిస్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసమై ఈ యొక్క మాస శివరాత్రి రోజున కనుక వాళ్ళు తప్పకుండా దీపారాధన కానీ, అలాగే అభిషేకం కానీ, అన్నిటికంటే మించి దానాది కార్యక్రమాలు కూడా ఈ యొక్క మాస శివరాత్రి రోజున చేసినట్లయితే చాలా విశేష ఫలితం ఉంటుంది. ఎటువంటి దానాలండి? దానములు ఖచ్చితంగా దీపారాధన, దీపదానం చేయవచ్చు, ఉసిరిక దానం చేయవచ్చు. సంధ్యాకాలానికి విశాఖ నక్షత్రం ఉంది. ఇక్కడ విశాఖ నక్షత్రం గురించి ఒకటి తెలుసుకోవాలమ్మా. చాలా మందికి నక్షత్రాలు తెలుస్తాయి, కానీ ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి విశిష్టత అనేటువంటిది చాలా మందికి తెలియదమ్మా. అందుకనే ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో మణిపూస లాంటిది ఈ విశాఖ నక్షత్రం. అందుకనే నక్షత్రాణం అధిపత్ని విశాఖే అంటే ఈ నక్షత్రంలో అన్నిటికన్నా ఆధిపత్యం కలిగినటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం. కాబట్టి ఇటువంటి విశాఖ నక్షత్రం రోజున ఎవరైతే దాన కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందమ్మా. ఖచ్చితంగా ఆ రోజు ఏదైనా సమయంలోనే దానం చేయాలి. ప్రదోషకాల సమయంలో కనుక దీపారాధన చేసి ఎవరైతే దీపదానము కానీ, లేదా అమలక అనగా ఉసిరిక దానము కానీ, లేదా మార్కండేయ పురాణము చేసిన దానము చేసిన చాలా విశేషము. అలాగే ఇక దీపారాధన ఫలితము కూడా చాలా ఉంటుంది. కాబట్టి దీపారాధన ఏ విధంగా చేయాలి? అసలు రోజులో గనక చూసుకున్నట్లయితే ఉదయమే బ్రహ్మ ముహూర్త కాలమున లేచి చక్కగా స్నానాది కృత్యములు తీర్చుకున్న తర్వాత 4 to 6 మధ్యకాలంలో శివ చిత్రపటానికి పూలమాల వేసిన తర్వాత శివ సహస్రనామ పారాయణం, దుర్గా సహస్రనామ పారాయణం 2 పఠించిన తర్వాత పంచామృతాలు నైవేద్యంగా పెట్టవచ్చు. నైవేద్యంగా పెట్టిన తర్వాత లేదా ఆవు పాలైనా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక తులసి చెట్టు దగ్గర ఆ త్రయోదశి తిథి రోజున రుద్రప్రీతి విష్ణుప్రీతి కోసమై తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి వీలైతే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మనవి. ఇక ఆ మాస శివరాత్రి రోజున సాయంకాలం 5:36, 5:30 మధ్యకాలంలో ప్రదోషకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ప్రదోషకాలంలో ఎటువంటి నియమాలు పాటించాలి అని అనుకుంటే 4 గంటలకల్లా కాలకృత్యాదులు స్నానం ఆచరించుకొని చక్కగా దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో ప్రదోషకాల సమయంలో ఈశ్వరుని అర్చన శివలింగం దగ్గర అర్చన చేయించుకోవాలమ్మా. మారేడు దళాలతో కానీ, నందివర్ధన పుష్పాలతో కానీ, గన్నేరు పుష్పాలతో కానీ, ఏదైనా కానీ మల్లె పుష్పాలతో కానీ, లేదా 8 రకాలైనటువంటి పుష్పములతో ఆ స్వామికి అర్చన జరిపించుకోవాలి. జరిపించుకున్న తర్వాత ఇక ఆ అర్చన తదనంతరం బయటికి వచ్చి దీపారాధన ఇచ్చినట్లయితే, దీపారాధన అంటే చాలామంది 720 ఒత్తుల్ని చేసుకోలేకపోయి ఉంటారు. ఇక చాలామంది మహిళలు కార్తీక పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజున ఇలా అనేక ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున చక్కగా దీపారాధన చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 720 ఒత్తులు దీపారాధన చేయవచ్చు, తప్పు లేదమ్మా. దానాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు. మార్కండేయ పురాణం దానం చేస్తే వాజపేయి యాగం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఉసిరికా దానము, సాలగ్రామ దానం కూడా చేయవచ్చునమ్మా. చాలా విశేషం అమ్మా సాలగ్రామ దానం. తర్వాత
అవకాశం ఉంటే ఇప్పుడు నేను మొన్న మురుడేశ్వర్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సందర్భంలో ఒక మంచి విషయం తెలిసిందమ్మా. ఎందుకనంటే చాలామందికి హారతులు ఇవ్వడం అనేటువంటిది ఈశ్వరునికి ఇంట్లో భక్తిగా చేసుకుంటారు. ఈ హారతికి సంబంధించినవి చాలా ఖర్చు వెచ్చించి కొన్ని కొనుక్కుంటారు. ఏది నంది హారతి, బిల్వ హారతి, సర్పహారతి, అలాగే నక్షత్ర హారతి, పంచహారతి ఇలా ఇస్తారు. అయితే ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. కాస్త డబ్బున్న వాళ్ళు కొనుక్కొని వాళ్ళ కోరికకు తగ్గట్టుగా ఆరాధన చేసుకోవడం. కానీ అందరికీ అంత డబ్బు ఉండదు కదమ్మా. అయితే నేను చూసింది ఏంటంటే ఆ మురుడేశ్వరికి 30 ఒత్తులు కలిపి ఒకే దాంట్లో పెట్టి హారతి ఇచ్చారు. అంటే మాసం రోజులు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది కదమ్మా. అందుకని 30 ఒత్తులు పెట్టి ఆ దీపారాధన చేసి స్వామికి హారతి ఇస్తే చాలు. ఇక నంది హారతి, బిల్వ హారతి ఇవన్నీ కూడా చేయలేని వాళ్ళు, నక్షత్ర హారతి అన్నప్పుడు ఒక ప్లేట్లో ఏముందమ్మా, 27 ఒత్తులు వేసి 27 వెలిగిస్తే 27 వరుసగా అవుతాయి కదా. ఆ వరుసగా స్వామి వారికి హారతి ఇచ్చిన 27 హారతి. మనము చూసినట్టుగా ఇంతింత పెద్ద పెద్దగా హారతులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. డబ్బున వాళ్ళు కొనుక్కుంటారు. మనం ఎప్పుడు మన ఐ డ్రీమ్ పక్షపాతం ఎప్పుడు కూడా సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకునే చెప్పేటువంటివి పరిహారాల్లో. కాబట్టి ఆ విధంగా చేయవచ్చు. ఇక 30 ఒత్తులు పెట్టి కూడా దీపారాధన చేయవచ్చు. తర్వాత ఇంకా విశేషంగా నంది చిత్రం దొరికిందనుకోండి, లేదా ఒక చిన్న నంది ఆ ప్లేట్లో పెట్టుకొని ఆ నంది ముందర 3 ఒత్తులు వెలిగించి ఆ స్వామికి ఇస్తే నంది హారతి అయిపోతుంది. తప్పేమీ లేదు. ఎందుకనంటే సామాన్య మానవుడి కోసం చెప్పేటువంటి పరిహారం ఇది. ఇక బిల్వ హారతి అంటే ఒక బిల్వదళం పెట్టి ప్లేట్లో దాని ముందు 3 హారతులు వెలిగించినా చాలు, బిల్వ హారతి అవుతుంది. పంచహారతులు ఎలాగో ఇవ్వవచ్చు. అన్నీ ఉండాల్సిన, అన్ని రకరకాలైనటువంటి స్వరూపాల్లో మనకు హారతులు దొరకాల్సిన పని లేదు. 360 + 360 720 ఒత్తులు కూడా హారతి ఇవ్వవచ్చు, తప్పులేదు. అన్నిటికంటే ముఖ్యంగా దీపారాధనలో నాకు తెలిసింది ఏంటంటే రథహారతి అని కూడా ఒకటి ఉంటుందమ్మా. అంటే శివ పరివారాన్ని తీసుకువెళ్ళేటువంటి రథం ఉంటుంది కదా ప్రతి దేవతకి. అలాగే రథము అనేటువంటిది మనం చిత్రపటం ద్వారా పెట్టినప్పుడు ఆ రథము ద్వారా ఎన్ని దీపాలు పడతాయో అంటే లెక్క వేస్తే మొత్తము శివరథానికి 648 దీపాలు పడతాయి. కాబట్టి 648 ఒత్తుల్ని ఒక ఒత్తిగా పెట్టి స్వామివారికి ఇచ్చిన రథహారతి ఇచ్చినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ఆ విధంగా ఇవ్వవచ్చునమ్మా. ముఖ్యంగా ఆ రోజున ప్రదోషకాల సమయంలో చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి అభిషేకం జరిపించుకున్న చాలా విశేషం అమ్మా. ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది. అన్నిటికంటే మించి చాలామంది తెలుసుకోదలిచినటువంటి విషయం ఏంటంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈశ్వరుని ఆరాధన చేయలేకపోయామే అని తపన పడేటువంటి వాళ్ళు, అయ్యో ఇంకా కొన్ని రోజులైతే అయిపోతుందని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు. ఎందుకంటే భక్తికి ఎక్కడ కొలమానమమ్మా. కాబట్టి ఇప్పటి వరకు ఈశ్వర అభిషేకం కానీ చేయలేని వాళ్ళు ఉంటారు కదా. మాస శివరాత్రి రోజున అభిషేకం చేసుకుంటే చాలమ్మా. కనీసం శివానుగ్రహము పొందడానికి ఇంకా కార్తీక మాసంలో ఒక్కరోజైనా నేను అభిషేకం నిర్వహించుకున్నాను అనే ఒక తృప్తి ఈశ్వరానుగ్రహం కంటే ఎక్కువ ఏది కాదు. తల్లిదండ్రులు ఎంతటి దైవతా స్వరూపంలో ఈ జగత్తుకే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు. వారి కోసం కేటాయించుకోవడానికి ఒక్కరోజు దొరికినా చాలమ్మా, మన జన్మ ధన్యమైనట్టే. ఆ రోజున మాస శివరాత్రి రోజున ఈ విధంగా చేయవచ్చు. అయితే వివిధ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ప్రదోషకాల సమయంలో, అనగా ఈ ప్రదోషకాలం కంటే కొద్ది ముందు సమయం, అనగా 4 గంటల నుంచి ప్రదోషకాలం అయిపోయేంత వరకు ఎటువంటి ద్రవ్యములతో అభిషేకం చేసుకుంటే విశేష ఫలితం ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సమస్యలు ఉన్నవాళ్ళు, విద్య, వివాహము, ఉద్యోగము, దాంపత్యము, ఈ సంబంధించినటువంటి ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని హోరలు అనేటువంటి మనకు ప్రధానమమ్మ. ఆ హోరల్లో ఆయా సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు పరిహారాలు పాటించుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క పోలి స్వర్గము పొందినటువంటి రోజు పోలి పాడ్యమి. ఆ రోజున జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్హేటు 1500 రూపాయలకి గోకర్ణ క్షేత్రంలో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మనం గమనించుకున్నట్లయితే
ప్రదోషకాల సమయం అనేటువంటి దాంట్లో అర్చన చేసుకోవాలని చెప్పాం. ఉదయం పూట ఏ విధంగా చేసుకోవాలి? 6:18 నుంచి 7:18 వరకు శుక్రహోర. కాబట్టి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలతో బాధపడే వాళ్ళు పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేసుకోవాలి. తర్వాత వ్యాపార సంబంధంగా ధనపరమైనటువంటివి, బుద్ధిపరమైనటువంటి, విద్యాపరంగా ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఆ యొక్క ఈశ్వరుడికి తేనెతో అభిషేకం చేసుకోవాలి. అలాగే మానసికంగా వివిధ రకాలతో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, చికాకుగా ఉన్నవాళ్ళు, ప్రశాంతత లేని వాళ్ళు ఆవు పాలతో అభిషేకము 8:18 నుంచి 9:18 మధ్య కాలంలో, అనగా ఇక్కడ 9:18 నుంచి 10:18 మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. కాబట్టి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి 9:18 నుంచి 10:18 మధ్య కాలంలో శనికి తైలాభిషేకం జరిపించి అర్చన చేసుకుంటే శని దోషం తొలగిపోతుంది. ఇక తరువాత ముఖ్యంగా 10:18 నుంచి 11:18 మధ్య కాలంలో ఈ యొక్క గురుహోర ఉంటుందమ్మా. ఈ గురుహోరలో దత్త కవచం పారాయణం చేసి ఆ యొక్క ఈశ్వరుడికి అర్చన, మానసికంగా అర్చన చేసుకున్నట్లయితే, తప్పకుండా మీ మనస్సే అక్కడ అర్చన చేస్తున్నట్టుగా భావన చేసుకున్నట్లయితే విశేషముగా ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలిగి సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పవచ్చమ్మా. ఆ రోజున ఉపవాసం ఏమైనా ఉండాలా గురుగారు? వీలైతే ఉండదలిస్తే ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం లేకపోయినా పొద్దున పూట ఈ అభిషేకాదులు జరిపించుకొని భోజనం చేసి మళ్ళీ 4 గంటలకల్లా స్నానకృత్యాదులు తీర్చుకొని 5 గంటలకల్లా దేవాలయానికి వెళ్ళిపోయి సాయంకాల ప్రదోషకాల సమయంలో చెప్పినటువంటి పరిహారాలు గనక, అనగా అర్చన కార్యక్రమం, దీపారాధన, దాన కార్యక్రమాలు ఆ రోజు చేసుకుంటే కార్తీక మాసములో మాస శివరాత్రి రోజున చేసుకోవడం ద్వారా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం కలయిక ఉన్నటువంటి రోజమ్మ ఆ రోజు చాలా విశేషంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళే చేయాలి. ఇప్పుడు విద్య అన్నారు అంటే పిల్లలే దానికి సంబంధించిన హోరాలు వాళ్ళే చేయాలా, వాళ్ళ పేరెంట్స్ చేయొచ్చు? పిల్లలకి బదులు తల్లిదండ్రులు చేసిన ఆ ఫలితం పిల్లలకే వస్తుందమ్మా. ఇప్పుడు విదేశాలలో ఎవరైనా పిల్లలు ఉంటారు, వాళ్ళ వివాహం గురించి అంటే తల్లిదండ్రులు చేసుకోవచ్చు, వాళ్ళు అక్కడ చేసుకోవాలంటే ఈ సమయాలకు అక్కడ వాళ్ళతో వాళ్ళ సమయాన్ని బట్టి హోరల్లో చేసుకోవాలమ్మా. కాబట్టి ఇక్కడ చేసినా అదే ఫలితం, తల్లిదండ్రులు ఇక్కడ చేసినా అదే ఫలితం అమ్మా. గురుగారు, సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. ఎటువంటి సమస్యలు అంటే అసలు ఈ సమస్యలు పగోడికి కూడా రాకూడదు దేవుడా అనే రకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంటే సమస్యలు లేని ఇల్లే ఉండదా అంటే ఉండదు అని చెప్పలేము, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అన్నీ మాకే వస్తున్నాయి, ఏంటి ఓదాని తర్వాత ఒకటి వెంట వెంటనే ఇలా సమస్యల్లో ఊబిలో మేము చిక్కుకొని పోతున్నాం అనే ఒక బాధలో ఉండిపోతుంటారు చాలామంది. అయితే ఎందుకు ఇలాంటి బాధలు వస్తుంటాయి? చాలామంది పండితుల దగ్గరికి వెళ్ళి కలవటము, మాట్లాడటము జరుగుతుంది. మీకు పలానా దోషం ఉందని చెప్పి, వివాహం గురించి అయితే ఒక దోషం అని చెప్పి, ఏదో ఇబ్బంది గురించి వెళ్తే దానికి ఈ దోషం అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు. నిజంగా ఇటువంటి దోషాలు ఉండటం వల్లనే ఇలా అస్సలు సమస్యల నుంచి బయటపడలేనంత ఘోరమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారంటారా? ఏమంటారు మీరు? మీరు చెప్పినటువంటి మాట అక్షర నిత్య సత్యం అమ్మ. ఎందుకనంటే వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకుల్లో ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే మన చిన్నప్పుడు మన తండ్రులు, తాత ముత్తాతలు ప్రశాంతమైన జీవితంతో గడిపాము. మరి ఎందుకు ఇంత సమస్యలతో ఇప్పుడు పెరిగి పెద్దయి పెళ్లిళ్ళు చేసుకుని సంతానం కన్న తర్వాత ఆ సంతానం ఒకప్పుడు అంటే 15 మంది సంతానం ఉండేది, మరి ఇప్పుడు 2-3 సంతానానికే చాలా ఇబ్బందులు పడుతున్నామే, ఎందుకు వచ్చింది మార్పు? ఈ అంతకుముందు లేనటువంటి ఈ 20-30 సంవత్సరాల నుంచే ఎందుకు విపరీతమైనటువంటి సమస్యలు పెరుగుతున్నాయని చెప్పి చాలామంది వాపోతుంటారు. ఎంతో మంది అనగా మీరు అన్నట్టుగా ఎంతో మంది పండితుల దగ్గరికి వెళ్ళి ఆ పరిహారాలు అని చెప్పినవన్నీ చేస్తుంటారు, కానీ దైవం కరుణించట్లేదు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అంతర్గతంగా ఈ యొక్క సమస్యలు మామూలు సమస్యలు కాదమ్మా. పిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా, పెళ్ళిళ్ళైన సంతానం కలగకుండా, పెళ్ళిళ్ళైన తర్వాత కూడా దాంపత్య సమస్యలు లేకుండా అనారోగ్యంతో తరచూ బాధపడుతూ ఉంటుంటారు. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇల్లు కట్టుకోవాలనే కోరికతో ఉంటుంటారు, ఇల్లు కట్టుకోలేకపోతుంటారు. ఇక ఉద్యోగంలో మన కింద జాయిన్ అయిన వాళ్ళు చకచక పైకి ఎదిగి ప్రమోషన్స్తో పోతుంటారు, లేకపోతే జీవితంలో అభివృద్ధి పొందుతూ ఉంటుంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది అన్నటువంటిది సమస్య వీళ్ళందరినీ పట్టి పీడిస్తుంది. ఒకప్పుడు జమీందారుల వంశంలో పెరిగిన వాళ్ళు ఇప్పుడు మామూలు స్థాయిలో ఉన్నటువంటిది అనగా భూ వసతులు, గృహ వసతులు అద్భుతంగా ఉండి
పెళ్ళిళ్ళై పిల్లల్ని కన్నా తర్వాత ఇప్పుడు ప్రతిరోజు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు, ఒకటా రెండా, ఒక సమస్య తెరగానే ఇంకొక సమస్య, అన్నిటికంటే మించి ఇప్పుడు ప్రశాంతత అనేటువంటిది లేకుండా పోయిందమ్మా. అనగా ఏ కుటుంబ సభ్యుల్లో చూసుకున్నా ప్రశాంతత అనేటువంటిది లేదు. ఎవరు ఎవరి మాట వినే పరిస్థితుల్లో ఇప్పుడు సమాజం అనేటువంటి కుటుంబ వ్యవస్థ ఆ విధంగా ఉంది. వీటన్నిటికీ చూసుకున్నట్లయితే తెలిసినా తెలియకపోయినా మనం చెప్పదగినటువంటిది, జాతకాలు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా ఇటువంటి సమస్యలతో, ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలతో బాధపడుతున్నారంటే ఖచ్చితంగా మానవుడు 5 రకాల దోషములతో బాధపడుతుంటాడు. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఈ చెప్పినటువంటిది 5 దోషాల్లో పితృశాపము, స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము. వీటన్నిటిలో కల్లా ప్రధానమైనది ఈ పితృశాపం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ పితృశాపం ఉన్న వాళ్ళకి కలిగే అవకాశం ఎక్కువగా కలుగుతాం. పితృశాపాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో ప్రశాంతత, విజయము, అభివృద్ధి అనేటువంటిది ఉండనే ఉండదు. ఇది ఖచ్చితంగా చెప్పవచ్చమ్మా. గురుగారు, మరి దీనికి గురుగారు, కార్తీక మాసం అంటేనే చాలా పరమ పవిత్రమైన మాసం. మనకు ప్రతి నిత్యం కూడా ఒక పండగ వాతావరణమే. నిత్యం దీపారాధనలు, ఆలయాలకు వెళ్ళటం కానీ ప్రతిరోజు కూడా చాలా విశేషమైంది. అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారాలు తీసుకుంటే గనక ఆ రోజు శివుణ్ణి ఏ రకంగా గనక మనం ఆరాధిస్తే ఆయన నుంచి మనం అనుగ్రహం పొందే అవకాశం ఉంటుందంటారు? కార్తీక మాసం మనకున్నటువంటి ఈ 12 మాసాలలో ప్రధానంగా మాఘమాసము, అలాగే చైత్రమాసము, శ్రావణ మాసము, ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసం, ఇవన్నీ కూడాను పుణ్యమాసాలుగా చెప్పబడ్డది. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధానమైనటువంటి దేవతా ఆరాధన ఉంటే ముఖ్యంగా వ్రతాలు చేసుకునేటువంటి మాసము ఈ కార్తీక మాసం. అందుకనే ఇక్కడ ఈ కార్తీక మాసంలో త్రిలోచన గౌరీ వ్రతం ఆచరిస్తాము, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తాము, అలాగే ఇంకా కార్తీక వీర్యార్జుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తాము, కేదారేశ్వర వ్రతం ఆచరిస్తాము. ఇలా మొత్తం వ్రతాల కాలమే ఈ యొక్క కార్తీక మాసం అంతా. ఇక ఈ కార్తీక మాసంలో వ్రతము ఆచరించడానికి ఎందుకు నియమం పెట్టబడి ఉంది అని అంటే దీనికి వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటి, మన మహర్షులు ఈనాడు మనం ఏమనుకుంటామంటే ఈ నోబెల్ బహుమతి పొందినటువంటి సైంటిస్టులే గొప్పవాళ్ళు, హీరోలు. వాస్తవమే, ఒప్పుకుంటాం. ఎందుకంటే మానవాళికి మంచి చేయడం కోసం ఎన్నో కొత్త కొత్తవన్నీ కనిపెడుతున్నారు. అందుకనే వాళ్ళకి పిలిచి నోబెల్ బహుమతి లాంటివి ఇస్తున్నారు. మరి ఇంతకన్నా గొప్పదైనటువంటి వాళ్ళు మన మహర్షులు. కాబట్టి మన మహర్షులకి సంబంధించి చూసుకుంటే వాళ్ళు ప్రతిదీ కూడాను ఆచరించి మానవాళికి ఏది ఉపయోగము, ఏది ఉపయోగం కాదు. ఇప్పుడు మనకు ప్రతి కూరలో కూడా కరివేపాకు వాడతాం. ఈ కరివేపాకును కనిపెట్టింది భరద్వాజ మహాముని. భరద్వాజ మహాముని గనక వంటలు గనక ఏ విధంగా చేసుకోవాలని చెప్పకపోతే మనకు ఏ విధంగా కూర వండుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆహార పదార్థాలని మనకు తెలిసేది కాదు. ఆయన రీసెర్చ్ చేసి పెట్టాడు భరద్వాజ మహాముని. ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే ఈ కార్తీక మాసంలో చలులు అంటే నాగుల చవితి నుంచి చలి ప్రారంభమవుతుంది. ఈ నాగుల చవితి తర్వాత శివరాత్రి వరకు ఉంటుంది. శివరాత్రితోనే హరహర అనుకుంటూ వెళ్ళిపోతుంది చలిది. అయితే సహజంగా సైన్స్ ప్రకారం కనుక చూసుకుంటే శరీరంలో వేడి ఉండదు కాబట్టి తిన్న పదార్థము జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మామూలు నెలల్లో కంటే కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకనే నక్తము అనగా ఉపవాసాన్ని ఆచరించే విధానాన్ని కార్తీక మాసంలోనే పెట్టారు. మీరు శ్రావణ మాసంలో ఎక్కడైనా ఉపవాసం అని విన్నారా? నోములు చేసుకుంటారు, అమ్మవారికి పూజలు చేసుకుంటారు. అలాగే ఈ కార్తీక మాసం ఈ శ్రావణ మాసంలో ఎక్కడ కూడా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చెప్పబడలేదు. కానీ కార్తీక మాసంలో నదీ స్నానం, సముద్ర స్నానం చెప్పబడి ఉంది. కాబట్టి ఏ మాసానికి ఆ మాసానికి ప్రత్యేకమైనటువంటి మానవ ధర్మాలు అనేటువంటివి ఉంటాయి. తత్వానికి సైన్స్ ధర్మం జోడించి మన ఈ యొక్క విధానాన్ని మనకు మహర్షులు మనకు అందించారు. మహర్షులు అంటే మనం మహర్షులు అంటున్నాం, ఆ కాలానికి వాళ్ళు సైంటిస్టులు. సరే, ఈ కార్తీక మాసం విశిష్టతలో భాగంగా మనం చూసుకుంటేనమ్మా ప్రతిరోజు శివారాధన చేసేవాళ్ళు ప్రతిరోజు శివారాధన చేసుకోవాలి. ఇక మాకంత ఓపిక ఉండదండి, బిజీ లైఫ్ కదా. కానీ భక్తి మాత్రం మాకేం తక్కువ కాదండి. భక్తి మాకు చాలా ఉంది. కానీ సూక్ష్మంలో మోక్షంలాగా ఈ కొన్ని పనులు చేసినట్లయితే ఎక్కువ పుణ్య ఫలితము, ఆ ఈశ్వరుని అర్చించాలని మా మనస్సు ఉంటుంది. కానీ మనసు లేకుండా ఏదో పొడిగా చేసుకుంటూ పోవడం అనేటువంటిది కాదు. కాబట్టి మనస్ఫూర్తిగా మేము చేసుకోగలుగుతాము. ఏ రోజులైతే మనకు శివారాధన కలుగుతుందని చాలా మంది అడుగుతున్నారు. ఆ అందరి ప్రశ్న వాళ్ళ మనసులో ఉన్నదే మీ నోటి నుంచి వచ్చింది.
వాస్తవానికి. అవునండి. కాబట్టి ఈ కార్తీక సోమవారములు అనేటువంటిది మరియు కార్తీక పౌర్ణమి, మాస శివరాత్రి ఇవన్నీ కూడాను ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసంలో ముఖ్యంగా శివ అనుగ్రహాన్ని పొందేటువంటి పుణ్యమైనటువంటి రోజులుగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసము సోమవారం మనకి ఇప్పుడు 4వ తారీఖు నుంచి మొదలవుతుంది, కార్తీక సోమవారం అవుతుంది. ఈ యొక్క శివానుగ్రహాన్ని పొందగోరేటువంటి ప్రతి మానవుడు కూడా బ్రహ్మ ముహూర్త కాలంలో వీలైతే మేల్కొనాలి, అనగా 3ంటికి మేల్కొని 4 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని ఈ 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలం పూజా సమయం. సూర్యోదయానికంటే ముందే పూజ ముగించుకోవాలి. ఆ విధంగా ప్రతి సోమవారం నాడు కూడా ఆ విధంగా పూజ చేసుకోవాలి. ఒకవేళ నిత్యం చేయాలనుకునే వాళ్ళు డైలీ ఇదే సమయం కనుక చేసుకుంటే విశేషమైనట్టు పుణ్య ఫలితం. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. మనం విష్ణువుని ఆరాధిస్తే తప్పక మోక్షం కలుగుతుంది. మోక్షకారకుడు విష్ణువే. కానీ ఆ విష్ణువు ఎలాంటి మోక్షాన్ని ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడంటే జన్మజన్మల నుంచి చేసినటువంటి పాప ఫలితములని అన్నీ కూడాను కష్టాల రూపంలో మనల్ని అనుభవింపచేసి తుదకి విష్ణు సాయుధ్యం కలుగుతుంది. అందుకనే త్యాగయ్య, అన్నమయ్య, ప్రహ్లాదుడు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి వీళ్ళందరూ కూడా భాగవతోత్తములు. వాళ్ళందరూ కూడా కష్టాలు పడే విష్ణు సాయుధ్యాన్ని పొందారు. కానీ ఈశ్వరానుగ్రహం పొందడం అనేటువంటిది చాలా తేలిక. ఒక్కసారి శివానుగ్రహం కలిగింది అంటే ఆ శివుని యొక్క అనుగ్రహంలో ఒక వ్యక్తికి, అనగా శివానుగ్రహంలో 1000 కోట్ల వంతులో 1 కోటి వంతు ఆ శివానుగ్రహం మన మీద ఉంటే మనకు 3 తరాల వరకు అన్నపానాదులకి లోటు లేకుండా జీవితం గడిచిపోతుంది. అంతటి గొప్పది ఆ శివానుగ్రహం. ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి చాలా తేలికైనటువంటి విధానంగా కూడా చేసుకోవచ్చమ్మా. అంటే చాలా తేలికంటే ఇక్కడ దైవం తక్కువ అని కాదు, ఇక్కడ లోకువ కాదు, ఇక్కడ నిండైనటువంటి మనస్సుదే ఇక్కడ ప్రధానంగా అర్చన చేసుకోవాలి, భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. విష్ణువు కన్నా విష్ణువైన పరీక్షలు పెడతాడు. కానీ ప్రహ్లాదుని దగ్గర తీసుకోవడానికి విష్ణువు ఎంత పరీక్షలు పెట్టాడు, హిరణ్య కశిపుడి చేత చేశాడు. ఇక్కడ హిరణ్య కశిపుడు పెట్టాడు అని అంటారు, కానీ హిరణ్య కశిపుడి చేత విష్ణువు పెట్టించాడు. అది భక్తి. ఇక్కడ శివానుగ్రహం పొందేటువంటి విధానంలో సూర్యోదయాత్ పూర్వమే పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే చక్కగా ముందుగా 4 గంటలకల్లా ఇంట్లోకి ప్రవేశం చేస్తారు కదా, కాలకృత్యాలు తెచ్చుకొని పూజా మందిరం అంతా శుభ్రపరచుకొని ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి. గోశాలలో కానీ శుద్ధమైన ఆవు నెయ్యి కానీ ఉన్నటువంటిది తీసుకోవాలి. బయట 400కి 500కి ఆవు నెయ్యిలు దొరుకుతున్నాయమ్మా, అది సరైనది కాదు. కానీ అందరికీ అదే. కాబట్టి ఈ కార్తీక మాసంలో నువ్వుల నూనెతో చేయండి. నల్ల నువ్వుల నూనె 400 రూపాయల కిలో దొరుకుతుంది, ఒరిజినల్. దాంతో చేయండి చాలు, అంతే ఫలితం ఉంటుందమ్మా. అయితే ఈ దీపారాధన చేసి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని, నేను చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి నాకు ఎటువంటి మంత్రాలు తెలియవు స్వామి, కానీ నిన్ను అర్థిస్తున్నాను, నా జీవితం బాగుపడాలి, నా కుటుంబం బాగుండాలి, నా దేశం బాగుండాలి, కాబట్టి చక్కగా ఆ చేసినటువంటి పూజా ఫలితాన్ని తొందరగా నాకు ప్రసాదింపచేయి, ఎటువంటి అడ్డంకులు లేకుండా అని చెప్పి ఆ గణపతికి నమస్కారం చేసుకొని గణపతి శ్లోకాన్ని ధ్యానం చేసి ఆ గణపతి దగ్గర అనుగ్రహం తీసుకొని ఇక అభిషేకం మొదలు పెట్టుకోవాలి. ఈ అభిషేకానికి వాడబడేటువంటి శివలింగాలు అంగుష్ట ప్రమాణముగా ఉండాలి. అంటే ఇంత ప్రమాణం, అనగా మన కుడి చెయ్యి బొటన వేలు ఎంత సైజు ఉంటుందో అంత సైజుతో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే వాడాలి. అంటే అంతకన్నా చిన్న సైజ్ అయినా పర్లేదు, అంతకన్నా చిన్నదైనా పెరగకూడదు. ఒకవేళ పెరిగితే ఆ పెరిగిన నిష్పత్తి ప్రకారం స్వామివారికి నిత్య కైంకర్యములు చేయాల్సిన పరిస్థితి వస్తుంది త్రికాలంలో. మరియు దానికి తగ్గట్టుగా నైవేద్యములకు నిష్పత్తి ప్రమాణం కూడా పెంచుకోవాలి. అంటే మనం నియమాలు, చేయాల్సిన పనులు, విధానాలు వేరుగా ఉంటాయి, కానీ దోషం అయితే ఏం లేదు. ఓకే, నియమం పాటించగలిగితే ఇంత పెద్ద లింగం, ఒక అడుగు లింగమైనా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదమ్మా. ఇక అభిషేకము చేసేటువంటి శివలింగములు నవరత్నాలతో ఉన్నటువంటి, అనగా 9 గ్రహాలకు సంబంధించి చెప్పబడినటువంటి శివలింగాలు. మరకత శివలింగం శ్రేష్టము. స్ఫటిక శివలింగం పెట్టుకుంటారు, బయట గాజువి దొరుకుతాయి, ఒరిజినల్ స్ఫటికం తీసుకోవాలి. జ్ఞాన వృద్ధి, వైరాగ్యం కలుగుతుంది. ఇక అన్నిటికంటే ప్రపంచంలో, విశ్వంలో ఉన్న అన్ని లోకాలలోకెల్లా పూజనీయమైనటువంటిది రసలింగము. అది చాలా దుర్లభం, ఒరిజినల్గా దొరకడం అనేటువంటిది పాదరసలింగం. అయితే ఈ కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మృత్తికతో చేసినటువంటిగా, మట్టితో చేసినటువంటి శివలింగము చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఆ శివలింగాన్ని చక్కగా తయారు చేసి ఆ శివలింగానికి మొత్తం కూడా ఆవుని గనక అద్దితే అభిషేకం చేసింది ఆ మట్టి శివలింగము తడిచి
కరిగిపోదు. ఇది ఓకే. మరి దాన్ని అంటే ప్రతిసారి మార్చాలా, అవసరం లేదు ఇంకా అదే పక్కకు పెట్టి మళ్ళీ వాడచ్చా? ప్రతిసారి మార్చాలమ్మా. ఓకే. ప్రతిసారి ఒకసారి శివలింగము మృత్తికతో వాడిన తర్వాత దాన్ని తీసి చేయాలి. ఏం చేయాలో లాస్ట్కి చెప్తాను. ఆ విధంగా శివలింగానికి అభిషేకం చేస్తూ శివాయ నమః అనుకుంటూ మనస్సులో అభిషేకం చేసుకోండి. చాలా మంది చేసే తప్పేంటంటే శివ పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనుకుంటూ చేస్తారు. అవునండి. ప్రదక్షిణలు చేసినా పూజ చేసినా ఓం నమ శివాయ అంటారు. కానీ అలా చెప్పకూడదు. ఎందుకనంటే ఉపనయన సంస్కారం ఉండి గురువు గారు మంత్రోపదేశం చేస్తేనే శివ పంచాక్షరి మంత్రం ఉచ్చరించాలి, లేకపోతే లేదు. ఈ సందేహం నాకు వచ్చి పరమ పూజ్యులైనటువంటి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారిని నేను అడిగాను. అడిగినప్పుడు ఈ యొక్క ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళైతే శివ పంచాక్షరి జపం చేసుకుంటారు, మరి మిగతా వర్ణాల వాళ్ళు చేసుకునే అవకాశం ఉండదు కదా అంటే, ఎలా ఏ నామం జపం చేస్తే శివ పంచాక్షరి మంత్ర జపం ఫలితం దక్కుతుంది అంటే శివాయ నమః అనుకుంటూ ఉన్న శివ పంచాక్షరి జపం చేసిన పుణ్య ఫలితం వస్తుంది నాయన అని చెప్పారు. కాబట్టి ధర్మము రూపం అంటే శృంగేరి పీఠమే. కాబట్టి వారు చెప్పినటువంటి అనుసారంగా శివాయ నమః అనుకుంటూ నిండైనటువంటి భక్తితో మనస్సుని ఆ శివలింగం మీద ధ్యానం చేసి ఎటువంటి ఆలోచన లేకుండా భక్తితో గనక ఆ శివునికి అభిషేకము జరిపించి తర్వాత బిల్వదళాలతో కానీ పుష్పాలతో కానీ అర్చన చేసినటువంటి మానవుడు ధన్యుడు. ఆ విధంగా సూర్యోదయాత్ పూర్వమే లేచి చక్కగా చేసుకొని సూర్యోదయాత్ పూర్వమే ఆ యొక్క పూజ అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అది చెయ్యాలి. ఆ ఉదయిస్తున్నటువంటి అరుణారుణ ఆ లేత కిరణాలు ఉన్నప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. ఈ విధంగా చేసి ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్ళవచ్చు. కానీ ఆ రోజు ఉపవాస నియమాన్ని పాటించాలి. ఆఫీస్లో ఉన్న శివాయ నమః అనుకుంటూ వీలు కుదిరినప్పుడల్లా శివాయ నమః అనుకుంటూ జపం చేసుకోవాలి. ఆ సోమవారం రోజులు ఉన్న కార్తీక సోమవారాలు అన్ని రోజులు కూడా చేసుకొని మధ్యాహ్నము కేవలం పాలు పండ్లు తినవచ్చు. చేసుకొని నక్తవ్రతాన్ని ఆచరించి ఇంటికి రాగానే చక్కగా మళ్ళీ స్నానం ఆచరించి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి చక్కగా మళ్ళీ పూజా మందిరంలో దీపారాధన చేయాలి. మళ్ళీ తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. చేసి ఆ స్వామికి శివాష్టోత్తరంతో అష్టోత్తర పూజ చేయాలి. చేసిన తర్వాత సోమవారం రోజున అమలకా దానము అంటే ధాత్రి దానం అంటే ఏంటి, ఉసిరిక దానము, దీపదానము విశేషంగా చేయాలి. దీపదానం చేసేటప్పుడు రెండు విధాలుగా అంటే రెండు దీపాలు చేయాలి. ఒకటి దేవతా మందిరంలో దానం చేయాలి అనగా గుడిలో, రెండవది బ్రాహ్మడికి దానం చేయవచ్చు. ఈ విధంగా ఏ వ్యక్తి అయితే ఈ యొక్క విధానంగా ఆచరించి తరువాత చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఈ విధంగా పైగా ఈ సంబంధించినటువంటి రోజున ఈ విధంగా గనక చేసినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. అంటే ఆ సోమవారాలు కార్తీక పౌర్ణమి అమావాస్య కోటి సోమవారాలు ఇలాంటి రోజుల్లో దాంపత్యము పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఉల్లిపాయ వెల్లిపాయ చాలా మటుకు నిషేధం చేయాలి. అసలు కార్తీక మాసం మొత్తం కూడా మాంసాహారం నిషేధం. ఎందుకంటే మామూలు శాకాహారమే సున్నితమైన ఆహారమే ఈ కార్తీక మాసంలో అరిగి జీర్ణం అవ్వడానికి 4-5 గంటలు పడుతుంది. మరి మాంసాహారం కదా, ఎక్కువసేపు సమయం తీసుకుంటుంది. శరీరంలో ఏదైనా పదార్థం ఎక్కువగా జీర్ణం కాకుండా ఎక్కువ సమయం ఉంటే పులిసిపోయి అసిడిటీ పెరిగిపోయి శరీరము రోగ బారిన పడుతుంది. కాబట్టి ఈ నెల మొత్తం కూడా మాంసాహారము విసర్జించాలి. వీలైతే కొంతమంది డాక్టర్లు చెప్తే ఇది తప్పక తినాలి అన్నప్పుడు వాడవచ్చు అనారోగ్య సమస్యలు ఉన్నవాడు. వీలైనంత వరకు నెల రోజుల పాటు తినకపోవడం మంచిది. కనీసం ఈ సోమవారాలు పౌర్ణమి అమావాస్య రోజుల్లోనైనా కానీ భుజించకూడదు. ఈ నియమాలు గనక ఏ వ్యక్తి అయితే పాటిస్తాడో అతనికి ఈ కార్తీక మాస వ్రత ప్రభావం వలన అనేకమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అంటే ఎవరికి కావాలండి పుణ్యము? మనకు అనుకున్నటువంటి పనులు, మాకు ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, లేకపోతే సంతానం కలగాలి, ఇవి కదా మా కోరికలు నెరవేరాలి అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి తప్పమ్మ. ఎందుకనంటే అలా అనుకోకూడదు. గొప్ప పుణ్యాన్ని సంపాదించుకునే సమయాలు సందర్భాలు కొన్ని వస్తాయి. కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది త్రిపురాంతక క్షేత్రంలో. అవకాశం ఉన్నగా నవంబర్ 15వ తారీఖు రోజున అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక
మనం ఎందుకు ఈ యొక్క పుణ్యము చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించుకున్నట్లయితే, ఇప్పుడు ఒక తల్లి కడుపున తండ్రి కడుపున 10 మంది సంతానం కలుగుతారు. ఆ 10 మందిలో ముగ్గురు నలుగురు దారిద్ర్యంలో బతుకుతుంటుంటారు. కొంతమందికి ఎటువంటి పెళ్లిళ్ళు కావు, ఏవి యోగాలు కలవు. మరి ఒకే తల్లిదండ్రుల రక్తం పంచుకొని అందరికీ ఆ కొడుకులందరూ బిడ్డలందరూ కూడా ఉన్నతంగా ఉండాలి కదా. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణం ఉంటేనే సంతానము, సంపద, పశువులు మన ఇంట్లో ఉంటాయి. కాబట్టి పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కలిగినటువంటి ఆ 10 మంది సంతానంలో కొంతమంది ధనవంతులు అయ్యారు, కొంతమంది పేరు ప్రతిష్టలు పొందారు. పూర్వజన్మ పుణ్య లేని కారణం చేత ఆ గొప్ప తల్లిదండ్రుల ఇంట్లో పుట్టినా, కడుపున పుట్టినా వాళ్ళు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఎంతమంది లేరు, ఎన్ని కుటుంబాలు లేవు చుట్టుపక్కల మనం చూస్తుండగానే, మన కుటుంబాల్లో లేవా? కాబట్టి బాబాయిలు, మేనమామలు, మేనత్తలు కొంతమంది లేరా? అంటే ఇదంతా ఏంటి? పుణ్యం సంపాదించుకోలేకపోవడం. మన తాత ముత్తాతలు పుణ్యాలు సంపాదించి పెట్టి ఉన్నారు వాళ్ళు చేసుకోలేదు, వాళ్ళు సంపాదించి పెట్టారు కాబట్టి మనకు 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి. కాబట్టి మనము మన తర్వాత తరాల వాళ్ళు, మన భావి తరాల వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సంతోషంగా ఆనందంగా జీవించాలంటే మనం కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలి. కాబట్టి ఏమో చెప్పలేం, ఎక్కడ ఏ విధంగా రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఉన్న ఈ క్రోధినామ సంవత్సరంలో ఉండేటువంటి కార్తీక సోమవారాలని అందరూ కూడా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా చక్కగా వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక్క చిన్న విషయం మీకు తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చెప్పిన విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనం చేసే పని మనం చేయాలి, ఫలితం భగవంతుడికి ఇస్తే ఆ భగవంతుడు ఎంతటి పుణ్య ఫలితాన్ని ఇస్తాడు అనంటే మాటల్లో చెప్పలేనటువంటిది. మనం 10 అడిగితే 1000 ఇస్తాడు. కాబట్టి మనం 10 గుంజుకుందామా, మాకు ఇస్తే చాలు నాయన అన్నప్పుడు 1000 ఇస్తే మనం ఆనందంగా తీసుకుందాం అనేది మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడిని తీసుకొని వెళ్ళామనుకోండి, అక్కడ పల్లీలు, చాక్లెట్లు లేదా ఏమైనా కనబడతాయి. ఆ చిన్నపిల్లవాడు నాకు చాక్లెట్ కావాలని చెప్పి వాడి చేతిలోంచి తీసుకుంటే వాడికి 2-3 చాక్లెట్లు వస్తాయి. తాత లేదా నాన్న నాకు ఆ చాక్లెట్ కావాలంటే మనం తీసి పిడికిలు తీస్తే 30 చాక్లెట్లు వస్తాయి. మనం చిన్న పిల్లలు లాంటి వాళ్ళు. భగవంతుడే ఇవ్వాలని కోరుకోవాలి తప్ప భగవంతుని దగ్గర మనం తీసుకోవాలని కోరుకోకూడదు. అది తేడా. కాబట్టి ఈ విధానాన్ని అనుసరించి ప్రయత్నం మనం చేద్దాం, భగవంతునికి అర్పిద్దాం. భగవంతుడు ఇవ్వదలుచుకోవడానికి సిద్ధమైతే ఆపేది ఇవ్వడండి. కాబట్టి అంత పుణ్యమే మనకు లభిస్తుంది. కాబట్టి చక్కగా ఈ యొక్క కార్తీక సోమవారాల నియమాన్ని ప్రతి సోమవారం ఈ విధంగా ఆచరించండి. అవకాశం ఉంటే ఏదైనా సోమవారం రోజున, ఎలాగో ప్రతి సోమవారం దీపదానాలు చేస్తారు, సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ ఈ సోమవారాల్లో ఎక్కడో ఒక చోట చేయండి. ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే మీ ఇంట్లో గనక ఈ యొక్క పరిస్థితులు అవకాశం లేదు, చేసుకోవడానికి అవకాశం లేదు, దేవాలయంలో అభిషేకం చేసే సమయానికి మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళి అభిషేకం చేసుకుంటామని చెప్పి మనం వెళ్ళి అభిషేకం చేసుకుంటే మనకు తూతూ మంత్రంగా జరుగుతుంది. కానీ అక్కడ ప్రత్యేకించి ప్రతిరోజు సూర్యోదయ కంటే ముందే చక్కగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం అనేటువంటిది ఆ సమయానికి మనం దేవుడి దగ్గరికి వెళితే ఆ అభిషేకం సంపూర్ణంగా మనం చేసుకున్నటువంటి ఫలితం మనకు కలుగుతుంది. మిగతా సమయాల్లో గనక వెళితే అది లఘున్యాసపూర్వకంగా జరుగుతుంది. అది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు శివాలయంలో స్వామివారికి జరిపే అభిషేక సమయానికి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి అభిషేకం చేసుకునే సమయానికి ఆ విధంగా కాకుండా చేసుకుంటే ఇంకా సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుందమ్మా. గురుగారు, ఇందాక శివలింగం ఏం చేయాలో చెప్తా అన్నారు కదా, మట్టితో చేసిన శివలింగం. ఈ మట్టితో చేసినటువంటి శివలింగాలు ఏవైతే ప్రతి సోమవారం నాడు చేసుకుంటారు, లేదా ప్రతిరోజు కూడా శివలింగం చేసుకుంటారు. అవన్నీ కూడా ఒక పక్కన ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టి అవన్నీ కూడాను మూట కట్టుకొని ఆఖరి రోజున ఏదైనా నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ విసర్జన చేయండి. ఆ విధంగా చేస్తే సంపూర్ణమైనటువంటి శివ ఆరాధన చేసిన ఫలితం. ఏదైనా కానీ పూజ చేసిన తర్వాత మట్టి అనేది మట్టిలోనే కలిసిపోవాలి. కాబట్టి మనం చేసింది, పూజ చేసింది తొక్కకూడదు కదా, ఎవరు ఎక్కడ పడితే అక్కడ పడేయలేము కదా. అందుకని నదిలో గనక వేసినా, సముద్రంలో వేసినా, చెరువులో వేసినా, లేదా ఎవరు తొక్కని ప్లేస్లో ఏవీ లేవండి
అన్నప్పుడు ఎవరు తొక్కని ప్లేస్లో గొయ్యి తవ్వి ఆ యొక్క గోతిలో అవన్నీ పూడ్చిపెట్టాయి. అయితే మరుసటి రోజు ఎలాగూ కొత్త చేస్తాము, ముందు రోజు అసలు పూజకు వాడకూడదా, మొత్తం పక్కన పెట్టేయాల్సిందేనా? మృత్తికా లింగాలకు ఉన్నటువంటి ప్రమాణం ఎంత, ఒకసారి పూజ చేసిన తర్వాత అది మళ్ళీ పనికిరాదు. ఓకే, నిమజ్జనం చేసేయాల్సిందే. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. నిజంగా చాలా మంది నెలంతా ఉండాలనుకున్నా కూడా ఉండలేని వాళ్ళు ఉంటారు, పూజలు చేయలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి కార్తీక సోమవారాలు నిజంగా ఈ రకమైన పూజా విధానం అనేది మీరు చెప్పి చాలా మంచి పని చేశారు. నిజంగా అందరికీ ఉపయోగపడే విధానం ఇది. గురుగారు, నాగుల చవితి ప్రత్యేకించి అంటే మనకు దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళని ఒక్కొక్క రూపంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆరాధిస్తుంటాము, అది వేరే విషయం. కానీ పాములు అనగానే భయం, విషసర్పాలు అని చెప్పి అందరం కూడా భయపడుతుంటాం, వాటికి దూరంగా వెళ్తుంటాం, వాటిని చంపే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అవి మనం చూసి భయపడి అవి పారిపోతుంటాయి, మనం వాటిని చూసి పారిపోవడం పక్కన పెడితే చంపే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎందుకని ఇంత భయపడి మనం దూరంగా ఉండే విషసర్పాలను పూజించే సాంప్రదాయం మనకు శాస్త్ర ప్రకారంగా ఉందా? అసలు ఉంటే వీటిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏంటి? మామూలుగా అంటుంటారు కదా, సంతానం లేని వారు కానీ, ఆలస్యమైన వారు కానీ, వివాహం ఆలస్యమైన వారు కానీ ఇలా జంట నాగులకి పూజ చేసినా, పుట్టకి పూజ చేసినా కూడా తొందరగా ఫలితం ఉంటుంది అని చెప్పి, ఇదంతా నిజమే అంటారా? ఈ యొక్క నాగదేవత సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆరాధన విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కేవలం ఈ మధ్య కాలంలోనూ వచ్చింది కాదమ్మా, యుగ యుగాల నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది. అంటే మనం గమనించుకున్నట్లయితే మనం పూజించే దేవతామూర్తులకి ఈ యొక్క సర్పాలు ఆలవాలంగా ఉన్నాయి, ఆభరణాలుగా ఉన్నాయి. అవును, ఒకసారి మీరు గమనించుకోండి, విష్ణువుని చూడండి, శేషతల్పము అని అంటారు. అంటే సర్పముని ఆవాసముగా చేసుకుని అక్కడే పాన్పుగా ఉన్నటువంటి సందర్భం. అలాగే ఈశ్వరుని చూసుకోండి, ఆ ఈశ్వరుని యొక్క మెడలోనే నాగదేవత. అవునండి. అలాగే వినాయకుడిని చూసుకోండి, నాగబంధనం ఉంటుంది. అంటే మనకు ఒక గాథ ప్రకారము ఆ యొక్క పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంలో బాగా భుజించినటువంటి వినాయకుడు అడుగులు సరిగ్గా వేయలేకపోవడం వల్ల కడుపు ఛిద్రమవుతుంది. ఆ ఛిద్రమైనటువంటి కడుపుని ఒక దగ్గరికి చేర్చినటువంటి విధానం నాగబంధనం అని కూడా అంటుంటారు. పైగా ఈ ఆలయాలకు కూడా నాగబంధనం అంటుంటారు. అవునమ్మా, నాగబంధనం అంటే ఇప్పుడు మనల్ని సంపదని కాపాడేటువంటిది విషనాగులు, వాటిని అక్కడ స్థిరింపజేసేసి బంధనం అనేటువంటిది ఉంటుంది. దాని కాపలాగా రోజులు, సంవత్సరాలు, యుగాల తరబడి నుంచి కూడా ఉన్నారు. అంటే వాటికి అలా కాపలా ఉండేలా ఉండాలంటే వాటికి మంత్రంతో ఏమైనా అలా చేస్తారండి? మంత్రబంధనంగా ఉంటుందమ్మా. నాగబంధనం అనేటువంటిది అది ఒక సపరేట్ చాప్టర్. అది అవకాశం సందర్భం ఉన్నప్పుడు దాని గురించి విపులంగా మనం చర్చించుకుందాం. ఈ నాగబంధనం అనేటువంటిది ఏంటంటే మంత్ర యంత్ర తంత్ర సహితముగా చేసేటువంటి పూజా విధానంతో దాన్ని బంధింపబడి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి, ఆ బంధనాన్ని తొలగించాలి అని అంటే నిష్ణాతులైనటువంటి తాంత్రికవేత్తలకి మాత్రమే అందులో ప్రవేశం ఉంటుందమ్మా. కాబట్టి ఇక్కడ మనకు శైవ పరివారంలో గనక మనం చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి సర్పానికి అధిష్టాన దేవతగా ఇప్పటికీ పూజించబడుతున్నాడు. కాబట్టి ఇది కేవలము మనకి ఈ మధ్యకాలంలో కాకుండా యుగ యుగాల నుంచి ఈ యొక్క పాములకి మానవులకి అవినాభావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సృష్టి జగత్తు కూడా సర్ప విధానముగానే ఉంది. అంటే మనం గనక చూసుకున్నట్లయితే పురుషుని యొక్క కణము చూసుకున్న మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కదలికలన్నీ కూడా సర్పం ఏ విధంగానైతే సంచరిస్తుందో ఆ విధంగా సంచరిస్తుంది. ఇక మానవ దేహాన్ని గనక చూసుకున్నట్లయితే మానవ దేహంలో వెన్నుముక ఉంటుంది. మనం నిలబడడానికి స్ట్రైట్గా నిలబడతాం, కానీ మన దేహంలో ఉన్న వెన్నుముక ఇలా పాము ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఈ సర్పముతో అవినాభావ సంబంధం అనేటువంటిది ఉన్నది మాత్రము నిజము. అయితే పూర్వకాలంలో ఈ యొక్క సర్పము చేత సహవాసము చేసి సంతానాన్ని కన్నవాళ్ళు కూడా ఉన్నారు కర్ణాటక ప్రాంతంలో. మనకు ఒక గాథ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే చంద్రవంశపు రాజు అయినటువంటి శూరసేనుడు అనేటువంటి మహారాజు, అతని భార్య సంతానం కోసం ఎన్నో తీర్థయాత్రలు, తపస్సులు, వ్రతాలు, నోములు నోచిన తర్వాత ఒక శుభముహూర్తాన గర్భవతి అవ్వడం, సంతానం కలిగింది. ఆ సంతానం ఎవరయ్యారు? సర్పము జన్మించింది. గత జన్మ పాపవశాత్తు సర్పానికి జన్మనిచ్చేటువంటి స్థితి కలిగినటువంటి ఆ యొక్క శూరసేన దంపతులకి కలిగింది. మరి ఎంతైనా కడుపున పుట్టినటువంటి సంతానాన్ని వదులుకోలేరు కదా. ఏదో సినిమాల్లో, నవలల్లో చెప్పినట్టు తండ్రికి గండం అనగానే అడవిలో తీసుకుపోయి పెట్టడం,
మరి బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు సంతానం ఎలా ఉన్నా ఇప్పటికీ కూడా పెంచి పోషించే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా పాము అని తెలిసినా ఏమాత్రము కూడా చేత్కరించుకోకుండా చక్కగా ఆ పాముని పెంచడం ప్రారంభించారు. మనకు మళ్ళీ మాటలు అవన్నీ రావడం జరిగింది. యుక్త వయసు వచ్చిన తర్వాత నాకు వివాహం చేయండి అని అడగడం జరిగింది. జరిగిన తర్వాత రాజులలో క్షత్రియుల్లో ఒక పద్ధతి ఎలా ఉంటుందంటే, వివాహ సమయానికి గనక ఆ యొక్క వరుడు వెళ్ళకపోతే ఆ వరుడు యొక్క కత్తిని గనక ఆ వివాహ సమయంలో గనక పంపిస్తే ఆ కత్తికి వివాహం జరిపించడం ద్వారా వివాహం చేసుకున్నట్టుగానే ఫలితం ఉంటుంది. ఆ విధంగా పాము అంటే భయపడతారేమో అని చెప్పి ఆ విధంగా కత్తినిచ్చి పంపించడం జరుగుతుంది. ఆ యొక్క రాజకుమారితో వివాహం జరుగుతుంది. ఆ రాజకుమారి రాగానే నా భర్త పురుషుడు కాదు సర్పము అని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా ఆ యొక్క పతి ప్రేమని చూపుతూ, పతిపై ప్రేమను చూపుతూ భార్య ఎలా ఉండాలో ఆ విధంగా ఉండడం ప్రారంభించింది. అంతటా సర్పం అడిగింది, నేను సర్పమని తెలిసిన తర్వాత నీకేమాత్రం బాధ కలగలేదా, ఇబ్బంది కలగలేదా అంటే, స్త్రీ యొక్క ధర్మం పతి ఎలా ఉన్నా స్వీకరించడమేనండి, నా సతీ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను అని చెప్తుంది. ఆ విధంగా వాళ్ళు పుణ్య దంపతులుగా ఉంటూ ఒకరోజు గౌతమి నది అంటే గోదావరి నదిలో స్నానం ఆచరించిన పిదప ఆ యొక్క పాముకి పూర్వజన్మ శాపవశాత్తు తొలగిపోయి అందమైనటువంటి రాకుమారుడుగా మారాడు. అంటే పూర్వజన్మ వశాత్తు ఈ యొక్క సర్పరూపాన్ని ధరించాల్సి వచ్చింది. ఇక ఇది ఈ విధంగా మనుషులకి పాముకి సంబంధించినటువంటి సంబంధం. ఇక మనం గనక చూసుకున్నట్లయితే ఎవరి జాతకంలోనైనా కానీ ఈ యొక్క సర్పదోషములు సర్ప ప్రభావాలు ఉన్నప్పుడు ఆ సందర్భంగా ఈ యొక్క నాగదేవత ఆరాధన అనేటువంటిది మనకున్నది. అయితే మనం గనక గమనించుకున్నట్లయితే శ్రావణ మాసంలో పంచమిని నాగుల పంచమి, కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి. అంటే శ్రావణ మాసంలో పంచమి నుంచి మొదలుకొని ఈ యొక్క సర్ప ఆరాధన అంటూ చేస్తూ కార్తీక మాస శుద్ధ చవితికి పూర్తి చేసే సాంప్రదాయం ఒకప్పుడు ఉండేది. మొదలుపెట్టే పంచమి తిథి, పూర్తి చేసే చవితి తిథిని ఆ యొక్క మధ్యలో ఉన్న రోజులు కూడా 90 రోజుల పాటు ఉంటుంది. శ్రావణ మాసం కదా, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. కాబట్టి ఈ 90 రోజుల పాటు ఈ యొక్క సర్పదేవత ఆరాధన అనేటువంటిది జరిగేది. కానీ కాలక్రమేణా ఆ దేవతారాధనలో మార్పులు చేర్పులు చోటు చేసుకొని నాగుల పంచమి అనగా శ్రావణ శుద్ధ పంచమికి నాగదేవతారాధన, కార్తీక శుద్ధ చవితికి నాగదేవతారాధన చేయడం ఆచారంలోకి వచ్చింది. అయితే ఎవరెవరు ఎటువంటి సంబంధించినటువంటి దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఈ నాగదేవతారాధన విశేషంగా చేయాలి అని అంటే, ముఖ్యంగా కాలసర్ప దోషంలో జన్మించిన వాళ్ళు, వంధ్యత్వంతో బాధపడుతున్నటువంటి స్త్రీలు, అంటే ఏంటి, సంతానం కలగకుండా ఉండడం, తర్వాత సంతానము అందినా మిస్క్యారీస్ అవుతూ ఉండడం, ఇట్లాంటి వాళ్ళు, పురుష సంతానం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క దేవత ఆరాధన, సర్పదేవత ఆరాధన చేసినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. అందుకనే పూర్వకాలంలో ఈ సంతానం కోసమై రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగప్రతిమని పూజించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి పుట్టలో పాలు పోయడం ద్వారా సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి, అందుకనే పూర్వకాలంలో ఉండే సామెత, చెట్టు చుట్టూ ఏ చెట్టు చుట్టూ తిరిగామో, ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ పుట్టలో పుట్ట చుట్టూ చెట్టు చుట్టూ తిరిగినందుకే పుట్టావురా అని అంటుంటారు. అందుకని ఇప్పటికీ కూడా సర్ప ప్రభావం వల్ల సంతానం కలిగినటువంటి వాళ్ళకి సుబ్బారావు, సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ ఈయన పేర్లు పెట్టుకుంటారు. సుబ్బ అనే శబ్దము సర్పానికి సంబంధించినటువంటి శబ్దం. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా క్రోధము కలిగినటువంటి ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి ప్లేసు ఈ సర్పాలకే ఉంటుంది. కానీ ఎంత క్రోధం ఉన్నప్పటికీ కూడా మానవులు ఎవరైతే ఆ సర్పాలని ఆరాధన చేస్తారో ఆ సర్పదేవత అనుగ్రహం అనేటువంటిది వాళ్ళకి కలగడం, వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే, ఈ కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు ఒకటమ్మ, సంతానం కోసం చూస్తున్నప్పుడు సంతాన స్థానంలో కుజుడు కానీ, జన్మలగ్నాత్ కుజుడు కానీ, శని కానీ, రాహువు కానీ, కేతువు కానీ, శని కుజులు కలిసి సంతాన స్థానంలో ఉన్న, సంతాన స్థానాధిపతితో ఈ గ్రహాలు కలిసిన, అనగా సంతాన స్థానాధిపతితో శని కుజ రాహు కేతువులు కలిసి ఉన్న, సంతాన స్థానాన్ని ఈ గ్రహాలు వీక్షించిన సంతాన నష్టం జరుగుతుంది.
ఇక సంతాన కారకుడైనటువంటి గురువు నీచ అస్తంగత దోషం చెంది ఉన్న, సంతాన కారకుడైనటువంటి గురువు రాహుకేతులతో కలిసి ఉన్న దోషమే. కాబట్టి ఇటువంటి జాతకులు ఉన్న వాళ్ళు సంతానాన్ని పొందలేరు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి దేవతారాధన అనేటువంటిది చేసుకుంటే సంతానం కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఎవరి శరీరం అయితే, కొంతమంది బయటికి వెళ్ళగానే ర్యాషెస్ వచ్చేసేసి శరీరం కమిలిపోతుంది, అక్కడంతా కూడా ఎలర్జీ లాగా వస్తుంది. అలాగే ఎవరైతే చుండ్రుతో ఎక్కువగా బాధపడుతుంటారో, ఎవరైతే సొరియాసిస్తో బాధపడుతుంటారో, ఎవరైతే శ్వేత కుష్టు వ్యాధి అంటే బొల్లి అంటే ఏంటి, తెల్లటి చర్మం అంతా మెలనిన్ అంతా వెళ్ళిపోయి శరీరంలో తెల్లని ఆకృతి ఉంటుంది. అలాగే ఎవరైతే సొరియాసిస్లో ఉండే లక్షణం ఏంటమ్మా, చుండ్రులో ఉండే లక్షణం పై పొర ఊడిపోతుంది. ఇవన్నీ లక్షణాలున్నా, ఎవరికైతే కంటి సమస్యలు అధికంగా ఉంటాయో, చెవి సమస్యలు అధికంగా ఉంటాయో, మాటలు రాకుండా ఉంటాయో, అలాగే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉంటారో వాళ్ళందరూ ఈ సర్పశాప ప్రభావం వలన జన్మిస్తారు. అందుకనే ఆ కుటుంబాలలో గనక మనం గమనించుకున్నట్లయితే ముందు తరాల్లో తండ్రి వైపు తల్లి వైపు 3 తరాల్లో ఖచ్చితంగా దేవతా సర్పాన్ని అనగా తాచుప్రాముని నాగుప్రాముని సంహరించిన సందర్భాలు ఉన్నాయి. ఉంటేనే ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి సంతానం కలుగుతుంది, లేదా అసలు సంతానమే కలగకపోవచ్చు. మీకు గనక గమనించుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, పెద్ద పెద్ద సెలబ్రిటీసు కాళహస్తి ఇతరత్ర సుబ్రహ్మణ్య క్షేత్రాల్లోకి వెళ్ళి ఎందుకు చేసుకుంటారు? టెండూల్కర్ వారి యొక్క తరంలో, ముత్తాతల తరంలో దేవతా సర్పం ఇంటికి వస్తే సంహరించారు. ఆ ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటున్నారు. అందుకనే వచ్చి చేసుకోవడం జరిగింది. ఇది ఏ గూగుల్లో వెతుకున్నా దొరుకుతుంది మనకు. అంటే సృష్టి మొత్తంలో కూడా గమనించుకుంటే చర్మాన్ని వదిలేటువంటి ఏకైక జీవి సర్పం, కుబుసం విడుస్తుంది. మరి మన చర్మంలో, మన శరీరంలో ఎలర్జీ వచ్చి పొట్లు పొట్లుగా రాలేది, సొరియాసిస్ వచ్చి పొట్లు పొట్లుగా రాలేది, చుండ్రు వచ్చి రాలేది చర్మమేగా, అదేం కాదు. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి ఈ మందు తీసుకోవడం ద్వారా కనుక అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. కానీ ఎక్కువ రోజులు అయిన తర్వాత వ్యాధి తగ్గేటువంటిది ఈ సుబ్రహ్మణ్య స్వామి, ఈ సర్పదేవత ఆరాధన గనక చేసినట్లయితే తొందరగా తగ్గుతుంది. అందుకనే ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే విపరీత పోకడలు పోతున్నారు. అంటే ఎందుకు అనంటే సర్పములు, ఇక్కడ మనకు ఒక శాస్త్రం ఉంది, గజానాం మందబుద్ధి సర్పాణం అతినిద్ర బ్రాహ్మణానాం అనేకత్వం త్రిభువన్ లోకోపకారై. సర్పములు ఎప్పుడు నిద్రపోతుంటాయి, ఎప్పుడు మేల్కొనవు. అడవిలో ఉండే ఏనుకి మందబుద్ధి ఉంటుంది, తెలివి ఉండదు, అంత పెద్ద శరీరం ఉన్న. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడాను ఒకరిగా కలిసి ఉండరు. ఈ 3 ఇలా ఉండడమే మంచిది. ఈ 3 వ్యతిరేకం అయితే సృష్టి నాశనం అయిపోతుంది. ఏనుక్కే బుద్ధి ఉంటే రాజయ్య కూర్చుంటుంది సింహం ప్లేస్లో. పాములు ఎప్పుడు పడుకోకుండా ఉంటే ప్రపంచాన్ని చుట్టూ వచ్చి ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తుంటుంది. బ్రాహ్మణులు ఒక తాటికి వచ్చి అందరూ ఒక దగ్గరగా ఉంటే వాళ్ళని జయించేవాళ్ళు లేరు. కానీ ఇవి ఎప్పుడు కూడా సృష్టికి విరుద్ధం కాబట్టి ఎప్పుడు కలవవు, ఇవి జరగవు. ఇక అంతే, భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఈ సర్పములు అనేటువంటిది ఏంటంటేనమ్మా, ప్రధానంగా సర్పములు క్షేత్రాలు ఏంటి, వల్మీకములు అంటే పుట్ట. ఆయా రత్నాకరుడు అనేటువంటి వ్యక్తి నారద మహర్షి ఉపదేశం చేత మంత్రాన్ని ఉపాసన చేశాడు కాబట్టి ఒళ్ళు తెలియకుండా కూర్చున్న చోటే ఉండి మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా మొత్తం ఆయన చుట్టూ పుట్టలు వచ్చేసేసాయి. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చాడు, ఓ వాల్మీక రా బయటికి అంటే, వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చినవాడు కాబట్టి వాల్మీకుడు అయ్యాడు, వాల్మీకి అయ్యాడు. వాల్మీకి అనే పదానికి అర్థం అది. అంతకుముందు రత్నాకరుడు అనేటువంటి పేరు. ఇక ఎందుకో ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందనంటే, పాములకి నివాస స్థానములైనటువంటి పుట్టల్ని తొలగించిన ఆ దోషం పడుతుంది. అందుకనే పాము పుట్టల్లో దేవతా సర్పాలు ఉంటాయి. అసలు పుట్టలే కనుమరుగైపోయినాయి. ఇప్పుడు పాములు ఉంటాయంటారా? ఉంటాయమ్మా, ఇప్పటికీ కూడా కర్నూలు సంబంధించిన అడవుల్లో, కర్ణాటక అడవుల్లో, శ్రీశైలంకి వెళ్తుంటే చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి, వాటిల్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే నాగమణి అని అంటుంటారు కదా, అవును. ఎలా వస్తుంది నాగమణి అని అంటే,
పుట్టిన దారభ్యత 100 సంవత్సరాలు జీవించి ఉన్నటువంటి పాము నోటిలో ఉన్నటువంటి విషము కంఠంలో ఆగిపోతుంది. ఆ కంఠంలోనే ఆగిపోయి మణిలాగా తయారవుతుంది. ఆ మణి నాగమణి. కానీ ఎవరిని కరవకుండా 100 సంవత్సరాలు ఉండాలి కదా. ఇప్పటికీ కూడా నాగమణిని ధరించినటువంటి పాములు కర్నూలు అడవుల్లో ఉన్నాయి, కర్ణాటక అడవుల్లో కూడా ఉన్నాయి. అటువంటిది ఆ పుట్టల్లో ఉంటుంది పాములు. అందుకనే మనకు సామెతలో ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ పుట్టల్లో తొలగిస్తే అందులో దేవతా సర్పాలు ఉండవచ్చు, మామూలు సర్పాలు ఉండవచ్చు. దేవతా సర్పం ఉంటే దోషం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి పుట్టన్ని తొలగించకూడదు అనేది మనకు ఆచారంగా వచ్చింది. కాబట్టి ఇట్టి దేవతా సర్పాలని గనక ఇబ్బంది పెట్టినట్లయితే ఇటువంటి దోషాలు ఉంటాయి. కాబట్టి చాలామంది చేసేటువంటిది ఏంటంటే ఈ నాగుల చవితి, నాగుల పంచమి రాగానే లేదా మామూలు రోజుల్లో చవితి, పంచమి, షష్ఠి తిథుల్లో, మంగళవారం రోజుల్లో పులోమని గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి ఆ పాము పుట్ట చుట్టూ మాట్లాడుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంటారు. 3 ప్రదక్షిణలు చాలమ్మా. పైగా పసుపు కుంకుమ కొట్టుకొని ఆ మొత్తం జల్లుతూ ఉంటారు. శాస్త్ర ప్రకారం ఇప్పుడు దొరికే పసుపు సరైనది కాదు. పైపెచ్చు పాములకి పసుపు గనక అంటితే ఎలర్జీ వస్తుంది. పైగా చాలా మంది పాము పుట్టల్లో పాలు పోస్తుంటారు, పాలు పోయి కోడిగుడ్లు పెడతారు. ఇవన్నీ కూడా చెయ్యకూడదు. ఇవన్నీ విపరీత చర్యలు సినిమాల్లో చూసి చేస్తున్నారమ్మా. మరి అసలు చేయాల్సింది ఏంటనంటే అలంకరణ చేయాలి. పుట్టకి జస్ట్ బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టమన్నారు కానీ చెప్పి కిలోల కొద్ది పసుపులు కుంకుమలు జల్లేసి వస్తే ఎట్లమ్మా? చేయకూడదు. పాముకి ఇబ్బందికి పడుతుంది. ఆ విధంగా కేవలం ఒక బొట్టు పెట్టి అలంకరణ చేయాలి పాము పుట్టకి. చేసిన తర్వాత ఓం సం శరవణ భవాయ నమః అను నామాన్ని కానీ లేదా ఓం హ్రీం మానసాదేవి నమః అనే నామాన్ని కానీ అలా జపించుకుంటూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని 2 చెవులకి రాసుకోవాలి. దోషం ఈ విధంగా రాసుకోవడం ద్వారా ఆ దోషం పోతుంది. ఏదైతే మన సర్పదోషం ఉంటుందో ఆ దోషం పోతుంది. ఇక తరువాత రావి చెట్టు దగ్గర ప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకము జరిపించి రావి చెట్టు చుట్టూ కూడాను ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే సర్పదోషం అనేటువంటిది తొలగిపోయి అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి. ఇక దీనికంటే ముందు మనము ఇక ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా మనం ఒకటి చెప్పుకోవాలమ్మా. ఏంటంటే విజయాన్ని పొందాలి అని అంటే ఏం చెయ్యాలి? ఈ యొక్క నాగుల చవితి రోజున తలపెట్టినటువంటి కార్యము గనక దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ నాగుల చవితి మంగళవారం వచ్చింది, ఆ రోజున ఏం చెయ్యాలి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసులను సంహరించబడినటువంటి క్షేత్రము త్రిపురాంతకము, సాక్షాత్తు ఈశ్వరుని యొక్క క్షేత్రం అది. ఆ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక విషయాల్లో గనక వచ్చినట్లయితేనమ్మా, అనాదిగా వస్తున్నటువంటిది ఆచారం ఏంటనంటే ఈ సర్పములు ఎక్కడైతే తిరుగుతుంటాయో ఆ తిరిగే ప్రదేశంలో గనక వాళ్ళు ఏదైనా ఒక శుద్ధ కొత్తటి వస్త్రం గనక పెట్టినప్పుడు అది దాన్ని దాటుకుంటూ గనక వెళ్ళి ఆ వస్త్రాన్ని ధరించినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు. దొరకదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చెయ్యాలి? పాములు తిరిగే చోట ఇప్పుడు ఉన్నామా మనం? లేము. కాబట్టి పాములు ఉండే చోట ఏంటి? పుట్ట. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా కానీ వస్త్రములను తీసుకుని వెళ్ళి ఆ పాముకి పుట్టకి 3 సార్లు అద్ది ఆ వస్త్రాన్ని మళ్ళీ వేసుకొని గనక ఏ పని మీద వెళతారో ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎవ్వరైనా కానీ. పైపెచ్చు ఈసారి క్రోధినామ సంవత్సరంలో వచ్చే నాగుల చవితికి గొప్ప విశిష్టత ఏంటంటే మంగళవారం నాడు రావడం. మంగళవారం నాడు సర్పానికి అధిష్టాన దేవత ఎవరు? కుజుడు. మరి అట్టి కుజుడికి సంబంధించిన వారం మంగళవారం కదా. ఇంకొక విశిష్టత ఏంటనంటే ఆ రోజు భౌమ చతుర్థి. మంగళవారం చవితి వస్తే భౌమ చతుర్థి అని చెప్పి ఆ రోజున విశేషంగా గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ రోజు మంగళవారము, భౌమ చతుర్థి అవ్వడము, నాగుల చవితి అవ్వడము, పైపెచ్చు సర్ప నక్షత్రాలైనటువంటి అశ్విని, మఖ, మూల, శతభిష, స్వాతి, ఆరుద్ర నక్షత్రాలలో ఈ మూలా నక్షత్రం అనేటువంటిది ఉంది. అంటే కేతుకు సంబంధించిన నక్షత్రం. అంటే కేతు ఎవరు? దేవతాంశ సంభూతుడు. రాహు రాక్షసాంశ సంభూతుడు. అంటే
దేవతని సూచించే గ్రహం కేతు, రాక్షసుని సూచించే గ్రహం రాహు. రెండు రాక్షస గ్రహాలే, కానీ జ్ఞానము మోక్షాన్ని ఇస్తాడు కేతు. కాబట్టి జ్ఞానం కోసం పాటుపడే వాళ్ళు, తెలివి కావాలనుకునే వాళ్ళు, మాటలు రావాలనుకునేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో ధ్వజం అంటే కేతుకున్నటువంటిదే ధ్వజాకార మండలి అంటే పతాకం ఉంటుంది. ఆయన గుర్తు ఏందనంటే పతాకము. పతాకం ఎప్పుడు ఎగరేస్తాం? విజయం వచ్చినప్పుడే కదా. విజయమే ఉన్నది పతాకం. కాబట్టి మనకు విజయం పొందాలి, ఏ పనిలోనైనా విజయం పొందాలన్నప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో మూలా నక్షత్రంతో ఉన్నటువంటి చవితి రావడం చాలా విశేషం. అందున మధ్యాహ్న సమయంలో రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో ఎవరైతే సర్పదేవత ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి. కానీ మధ్యాహ్నం టైం అంటే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానీ తప్పదమ్మా, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు చేయండి, తప్పేముంది. ఆ రోజు సెలవు పెట్టుకోండి. నెలలో ఒక రోజు సెలవు ఇస్తారు, మన కోసం పెట్టుకున్నాం. ఎక్కడైనా బయట ఫ్రెండ్స్తో వెళ్ళడానికి కోసం ఒక నెలలో ఒక రోజు పెట్టుకుంటాం కదా, అదే మన దేవత కోసం పెట్టుకున్నట్టుగా పెట్టుకోండి. ఆ ఒక్కరోజు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఎక్కడైనా వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య దేవతారాధన చేయండి. విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. తద్వారా గొప్పదైనటువంటి యోగం కలుగుతుందమ్మా. మామూలు విషయం కాదు. సాధారణంగా నాగుల చవితి, మంగళవారము, మూలా నక్షత్రము, అందున రాహుకాలంలో ఈ యొక్క సర్పదేవత ఆరాధన కనుక చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ చవితి పంచమికి చేయాల్సిన పూజలు చాలా మంది తెల్లవారుజాము నుంచే స్టార్ట్ చేస్తారు, కానీ కొంతమంది ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ కూడా చేస్తుంటారు. నిజంగా పుట్ట దగ్గర చేసే కార్యక్రమాలు సాయంకాల సమయంలో చేయొచ్చు అంటారా? అంటే సూర్యాస్తమైన తర్వాత పనికిరాదమ్మా. ఓకే, సూర్యాస్తమైన లోపల చేయొచ్చు. ఎందుకంటే సూర్యాస్తమైన తర్వాత పాములు బయటకు వచ్చే సందర్భం కదా, అందుకని చేయకూడదు అని అంటారు రాత్రిపూట. అందుకని ఆ విధంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన లోపల చేయొచ్చు. ఇంకా ఉపవాసం ఉండి గనక సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా చేసుకుంటే, అసలు నాకు చెప్పినట్లయితే ఆ చవితి రోజున రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి హోమం జరిపించుకోండి. అసలు ఇంకా విజయం అంటే విజయమేనా, అందులో ఇంక ఏమాత్రం సందేహం లేదు. అది మాత్రం చెప్పగలను. ఏ పని అనుకున్న ఆ పనిలో విజయం అయిపోతుంది. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు నాగుల చవితి విశిష్టతని, ఆ రోజు చేయాల్సిన విధి విధానాలను కూడా. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.